బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తస్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురు అంటే ఇక పరమాత్మనే కదా. మరి మన స్వరూపంలో మనము ఉండలేక కదా. ఎప్పుడు మన స్వరూపంలో మనం ఉంటే ఏం బాగుంటుంది, కొంచెం సృష్టిని తయారు చేసుకొని కొంచెం సృష్టిలో ఇటు అటు తిరిగితే బాగుంటుందని కోరిక. మరి కోరి కదా, కోరి కదా సృష్టి మనమే కదా నిర్మాణం చేసుకున్నది. మనమే నిర్మాణం చేసుకున్నాం, మనమే సృష్టి అయినా మళ్ళీ మనమే. అయితే కాబట్టి మనం ఈ విహారయాత్ర ఉంది కదా, ఈ విహారయాత్ర కోసం పోతుంటే ఇప్పుడు మనకు ఇక్కడ అష్టవసువులు ఇక్కడనే, అక్కడ అష్టవసువులు అక్కడే, అంత ఏర్పాట్లు. గెస్ట్ హౌస్లు ఒక చోటు నుండి ఒక చోటు పోతే గెస్ట్ హౌస్ తయారు చేయాలి కదా ఉండడానికి. మహాప్రభువు అయిపోయాయి. ఈ మహాప్రభువు కోసం చాలా జాగ్రత్తగా చాలా వాళ్ళంతా ఏర్పాట్లు చేసి ఆడ రెడీగా ఉంటారు అన్నమాట. ఆ విధంగా మన సైన్యం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ మనం బయలుదేరేపటికి మళ్ళీ మనతో సిద్ధంగా ఉంటాయి ఫ్లైట్లు ఎక్కడానికి. రైట్ 7 గంటల ఆడికి ఎంత సేవ్ చేస్తే ఏమన్నా వాటికి ఏదైనా అసలు ఏమైనా స్వార్థం ఉన్నదా అంటే కన్నుతో ఏమైనా స్వార్థం ఉందా, చెవికి ఏమైనా స్వార్థం ఉందా, నాలుగుకు ఏమైనా స్వార్థం ఉందా? పంచ జ్ఞానేంద్రియాలకు వాటికి స్వార్థమే ఉన్నది పాపం. పంచ కర్మేంద్రియాలకు వాటికి ఏమైనా స్వార్థమే ఉన్నది, బుద్ధికి ఏమైనా స్వార్థమే ఉన్నది. ఈ ఎంత సంఘాత పదార్థాలు కేవలం మన కోసమే నిర్మాణమైనవి, మనమే నిర్మాణం చేసినాం, మనమే అట్లా అయినాము, మనమే సేవ చేయించుకుంటున్నాం. మనం సంఘాతస్య పదార్థత్వాత్ అంత ఘనం సేవ చేస్తుంటే ఈ బుద్ధి పాడుగాను, ఇంద్రియాలు పాడుగాను, తయారు చేసుకున్నది నువ్వే, పాడగాననేది నువ్వే, పెళ్లి చేసుకునేది నువ్వే, భార్యను తిట్టేది నువ్వే, పిల్లలు అనేది నువ్వే, పిల్లలను తిట్టేది నువ్వే, ఆస్తులను సంపాదించుకునేది నువ్వే, ఆస్తులను తిట్టేది నువ్వే. ఇక చూడు, ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. ఈ మహానుభావుడు అన్నంలో షడ్రసులు ఉన్నట్టు వీడికేమో సహస్ర రసాలు ప్రపంచంలో, సహస్ర రసాలు. ఎన్ని రసాలు, అన్ని రసాలు అనుభవించాలా అని కోరిక అన్నమాట. అందుకనే 14 లోకాలు నిర్మాణమైనవి. 14 లోకాలల్లో ఈ మహాప్రభువు ఏడికి పోతారంటే ఆడికి రెడీగా ఈ అష్టవస్తువులు సిద్ధం చేసి ఉంటాయి. ఏడికి పోవాలంటే మనదే కోరిక కదా. ఎం వాపి స్మరణ భావం త్యజత్యంతే కళేవరం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. వీడు ఏది కోరుకుంటుండో ముందు ఆలోచన చేసుకొని రెడీగా ఆడిపెడతాడు. నేను ఇప్పుడు బాంబే పోవాలంటే బాంబేలో గెస్ట్ హౌస్ అంతా ఏర్పాటు చేయాలా, అమెరికా పోవాలంటే అమెరికాలో గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయాలి, అంత పరిచారకులు, అక్కడ తల్లి తండ్రి అన్న తమ్ముడు, అక్కడ ఆస్తులు ఉపాస్తులు అంతా రెడీ చేసి పెట్టొద్ది మహానుభావుడికి. ఈ విధంగా ఈ అష్టవసువులు తక్కువ ఇబ్బంది పడుతున్నాయా మన కోసం చెప్పండి. ఇప్పుడు మనలాంటి మనం ఎన్ని అవతారాలు ఎత్తినాం, ఈ ఒక్క అంతఃకరణమే మనది కాదు కదా. ఇవి సృష్టిలో ఎన్ని దోమలు, ఎన్ని ఈగలు, ఎన్ని చీమలు, ఎన్ని కోటాను అసలు లెక్కకందని బుద్ధులతోటి ఏకకాలంలో. ఇక మరి శివతాండవం అంటే ఇదే, శివతాండవం అంటే ఇదే. ఏకకాలంలో ఇన్ని అంతఃకరణాలతో ఏకకాలంలో మనము ఎన్ని భోగాలు, ఒక్క లోకంలో కాదు 14 లోకాలుగా, ఇంద్రుడుగా, చంద్రుడుగా, బ్రహ్మదేవుడుగా, నారకీయంగా అన్ని రకరకాలుగా భోగాలు. చిద్విలాసం అంటారు దీన్ని. చిద్విలాసం అంటే అసలు ఒరిజినల్ చిద్విలాసం ఇది. ఈ చిద్విలాసంలో మనము ప్రయాణాలు చేస్తూ ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి మనము బయలుదేరినామన్నమాట. అప్పుడు సర్వే ప్రాణ అభిసమాయంతి. అప్పుడు మన ప్రయాణ సమయంలో ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, పంచప్రాణాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక శరీరంలోకి మళ్ళీ సేవ చేయడానికి, మన సేవలకు మన పర్మనెంట్ సేవకులు కదా, అందులో జీతం లేని సేవకులు వీళ్ళు, ఎవరికి జీతం ఇచ్చేది లేదు, అంత ఫ్రీ ఆఫ్ సేవకులు అన్నమాట. అంత సిద్ధంగా మనకు ఉన్నారన్నమాట. అభిసమాయంతి అంటే అంత సమావేశమై, స్వామి మీరు ఎప్పుడు రెడీ అంటే మేము ఎప్పుడు రెడీ, పిలవకున్నా వచ్చేసి రెడీగా ఉంటాయి. ఎక్కడ? హృదయాకాశంలో మనం అక్కడే కదా. హృదయాకాశంలో బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది బయలుదేరి దానికి సిద్ధంగా ఉన్నాము. మనం బయలుదేరెక్కడ మనం సర్వాత్మ, మనం బయలుదేరేది లేదు, అయినా బయలుదేరుతున్నాం. అదే విచిత్రం.
అంతే. మనం బయలుదేరేదే లేదు, అయినా బయలుదేరుతున్నాం. మనం మనకు అసలు బయలుదేరడానికి విభు కదా, మనము విభు కదా, సర్వవ్యాపకులం కదా. మనం కదలడానికి జాగలేదు, అంత వ్యాపించున్నాం. మనకు కదిలేదు ఎక్కడ, అయినా కదులుతున్నాం. అది గొప్ప, అయినా కదులుతున్నాం. ఇక్కడ వరకు ఇది బృహదారణ్యకోపనిషద్ భాష్యే చతుర్థాధ్యాయే ద్వితీయం జ్యోతిర్బ్రాహ్మణము. మరి బృహదారణ్యకోపనిషత్తుకు శ్రీమద్ శంకర భగవత్పాదుల భాష్యమునకు అనువాద సహితమైన విపులటీకలో 4వ అధ్యాయంలోని 3వదైన జ్యోతిర్బ్రాహ్మణం ముగిసినది. మనం శాంకర భాష సమేతంగా, ఇంకా సాంఖ్య దర్శనం సమేతంగా, యోగ దర్శనం సమేతంగా, ఇంకా రకరకాల శాస్త్రాలు, వైశేషికం అన్ని శాస్త్రాల సమేతంగా, ఇంకా లౌకిక ఉపాయాలతో సమేతంగా కూడా మనము ఆ జ్యోతిర్బ్రాహ్మణాన్ని మనకు తెలిసినంతలా మనం ముగించుకున్నాం అన్నమాట. ఈ తర్వాత మనకు శారీరక బ్రాహ్మణం వస్తుంది. శరీరే భవః శారీరః, శారీరః తదేవ బ్రాహ్మణం శారీర బ్రాహ్మణం. అంటే మనం సూక్ష్మ శరీరంతో మరి సమానస్సన్న అయినాము కదా, బుద్ధితోటి సమానం అయిపోయినాయి కదా. మరి అప్పుడు సూక్ష్మ శరీరాన్ని ధరించింది మనమే కదా. కాబట్టి మనం శారీరకుడు అని పేరు వచ్చింది, శారీరకుడు. ఏమి శరీర ఉపాధి ఉంది కదా మనకు, సూక్ష్మ శరీర ఉపాధి. అందుకనే ఈ శారీరక బ్రాహ్మణం అనమాట. ఇంతకుముందు ఏమో కేవలము ఈ జన్మకు సంబంధించి చెప్పిండిగా, ఈ జన్మకు సంబంధించి చెప్పిండిగా. ఇప్పుడు ఈ జన్మలను చచ్చిపోయేప్పుడు ఎట్లయితామో, చచ్చిపోయేప్పుడు పరిస్థితి ఏంది, బతికున్న పరిస్థితి ఏంది, చచ్చిపోయేప్పుడు బతికున్నది జాగ్రత్త స్వప్న సుషుప్తులది, చనిపోయేప్పుడు ఏ విధంగా ఉంటుంది. యథామ్రంబ ఉదుంబరంబ పిప్పలంబ బంధనాత్ ప్రముచ్యతే, శరీరాన్ని పరిత్యాగం చేసేదానికి సిద్ధమవుతున్నాం కదా. ఇంతవరకు ఈ జన్మకు సంబంధం ఇచ్చిందనమాట. ఈ తర్వాత ఈ జన్మం నుండి ఇంకొక జన్మానికి పోయేప్పుడు ఏ విధంగా బయలుదేరతాము, ఏ పరిస్థితులలో బయలుదేరతాము, తర్వాత ఈ విధంగా జన్మ తర్వాత జన్మ ఎత్తుకుంటూ మళ్ళీ చివరికి మనము ఈ అంతఃకరణాన్ని మనం ఎట్లా పరిత్యాగం చేస్తాము, మనం ఎట్లా మోక్ష స్వరూపానికి పోతాము. ఈ బంధనము బంధ విచ్ఛేదం 2 వస్తాయి దీంట్లో, ఈ శారీరక బ్రాహ్మణం. ఇది మోక్ష బ్రాహ్మణం. ఇక ఇది మోక్ష బ్రాహ్మణం, ఇది మామూలు బ్రాహ్మణం కాదు, ఇది మోక్ష బ్రాహ్మణం అనమాట. దీంట్లో మామూలు పరిస్థితి ఉండదు. ఇక దాని తర్వాత చెప్తున్నాడు ఈ చతుర్థ బ్రాహ్మణంలో మొట్టమొదటి బంధం. సా యత్రాయమాత్మ అబల్యం నేత్య సమ్మోహమివ నేతి అథ ఏనమేతే ప్రాణా అభిసమాయంతి సా ఏతాస్తేజోమాత్రాః అభిసంపద్యమానః హృదయమేవ అన్వావక్రామతి సా యత్రైష చాక్షుషః పురుషः పరాంగ్ పర్యావర్తతే అథ అరూపజ్ఞో భవతి. ప్రయాణ స్వరూపం చెప్తున్నాడు. ఇక సా యత్రాయం ఆత్మ, సా యత్రాయం ఆత్మ. ఆత్మ అంటే వాస్తవికంగా అబల్యం నేత్య, మనం ఆత్మ కదా, బలహీనమవుతాం, మనము బలహీనమవుతాం. అసలు మూర్త పదార్థం అయితే బలహీనమవుతుంది. మనము అమూర్త పదార్థం కదా, విభు పదార్థం కదా, వ్యాపక పదార్థం. ఈ వ్యాపక పదార్థం అనేది బలహీనం ఉండదు, బలం ఉండదు, సర్వవ్యాపకం కదా. ఒక వస్తువు చిన్నగా కావడం పెద్దగా కావడం అనేది మూర్త పదార్థాలలో ఉంటుంది. మూర్త పదార్థాలు, మనం అమూర్త, ఇది కాదు, మనమే కదా. మనం అమూర్త పదార్థము, మన వ్యాపకులము. మనకు అసలు బక్కగా అయ్యేది, లావయ్యేది, బలహీనమయ్యేది, బలమయ్యేది మనది కాదు ఇది. కానీ మనం బుద్ధిలో ప్రవేశించి బుద్ధి ధర్మాలని మన నెత్తిలో వేసుకొని అది ఆ బుద్ధి బలహీనమైతే మనం బలహీనమైనము అనేది దృష్టిలో పెట్టుకొని ఉపనిషత్తు చెప్తున్నది ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో. ఇస్మత్ ప్రత్యయ గోచరయో విషయినో అక్కడ వచ్చిందండి మా సా యత్రాయమాత్మ అబల్యం నేత్య అంటే బలహీనపడి ఎందుకంటే జరయావా ఉపతపతావా అని ఇంతకుముందు చెప్పినాం కదా. అంటే ముసలితనంతోటో రోగంతోటో ఏదో కారణాలతోటి బలహీనం అవుతుంది కదా. అబల్యం నేత్య. సమ్మోహం ఇవన్నేతి. సమ్మోహం అంటే ఇప్పుడు మూర్ఛ ఉంటుంది కదా, మూర్ఛ సోయి లేకుండా పడిపోతారు కదా, మూర్ఛ. ఆ మూర్ఛ టైప్ అన్నమాట. ఇంకా రాలేదు, ఇంక వస్తుంది, వస్తుంది. కానీ మన ప్రజ్ఞాన స్వరూపానికి ఎక్కడా లోపలేదు.
ఎక్కడ లోపం లేదు. జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాము, స్వప్నావస్థలో మనం ఉన్నాము, సుషుప్తి అవస్థలో మనం ఉన్నాం, అవస్థలు ఉన్నా మనం ఉన్నాం, అవస్థలు లేకున్నా మనం ఉన్నాం. ఇప్పుడు నీకు నాకు మధ్యలో మనం ఉన్నాం. మనకేమైనా అవస్థ ఉందా ఏంది? మనం ఉన్నామా లేమా? సర్వాంతరం మనం ఉంటాం. అయినా కానీ బుద్ధితో తాదాత్మ్యాన్ని పొందినందువల్ల ఆ బుద్ధి సంబంధమైనటువంటి ఇంద్రియాలు ఉంటాయి కదా, ఇంద్రియాలని వాటి స్థానాల నుండి పట్టు తప్పి ఎన్నిక్కి వచ్చేప్పటికీ కన్ను దగ్గర కన్ను ఉండదు, చెవు దగ్గర చెవు ఉండదు, ముక్కు దగ్గర ముక్కు ఉండదు, నోరు దగ్గర నోరు ఉండదు. ఎందుకంటే యజమాని మనం బయలుదేరుతున్నప్పుడు అవి కూడా అన్ని సర్దుకొని ఎన్నిక్కి వచ్చేసినాయి కదా. ఆ ఎన్నిక్కి వచ్చేసినప్పుడు సమ్మోహం నేతి అన్నీ ఉన్నా కానీ అవి పనిచేయి. అన్నీ ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి, కానీ ఏవి కూడా పనిచేయి. సమ్మోహం నేతి. ఇవ అని ఎందుకు అన్నాడంటే, ఇవ అంటే వాస్తవికంగా మనము ఒకసారి మన జ్ఞానస్వరూపం ఎక్కువ ఉండడము, ఒకసారి మన జ్ఞానస్వరూపంలో తక్కువ ఉండడము అనేది మనకుండదు. మనకుండదు. మనం సత్యము, జ్ఞానం, అనంతత్వం అనేది మనకు త్రికాలలో ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఎట్లుంటుందంటే ఏమి మనకు కథమాత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర జ్యోతి పురుష స సమాన సన్ ఉభౌ లోకావనుసంచరతి ధ్యాయతీవా లేలాయతీవా అన్నాడు కదా. ధ్యాయతి అంటే ఆలోచిస్తున్నట్టు విషయభోగాలు మరి లేలాయతీవా ఇటు పరిగెత్తుతున్నట్టు ఇవ అన్నాడు కదా. మనకు అది లేకున్నా ఆ బుద్ధితోటి మనం తాదాత్మ్యాన్ని పొంది బుద్ధి చేస్తుంటే నేను చేస్తుంటాననే భ్రమ ఉంది కదా, అదే భ్రమ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది చావు దగ్గరికి. వాస్తవికంగా మనం బలహీన పడకున్నా బలహీన పడ్డాము అని మనకు అనిపిస్తుంది, మన బలహీనలం కాదు. ఆ విధంగానే మనకు సమ్మోహం అనేది లేదు. మనం ఎప్పుడూ జ్ఞానస్వరూపమే. ఓసారి సమూహంగా ఉండడము, ఓసారి జ్ఞానస్వరూపంగా ఉండడం మనకు లేదు. మనం ఎప్పుడు జ్ఞానస్వరూపం అయినా అందుకే సమ్మోహం ఇవ అనేది దీన్ని కూడా కలుపుకోవాలా. ఏమి అయమాత్మ అబల్యం ఇవ, అబల్యం ఇవ సమ్మోహం. అక్కడ లేత్ ప్రత్యయమైంది అంటే రెండింటిని కలుపుకోవాలి. ఏమి అది ఆ లెత్ ప్రత్యయం వల్ల ఈ రెండింటిని కలుపుకొని అనాలన్నమాట. అర్థమైందా? అబల్యం నేత్య సమ్మోహమివ నేతి అంటే అట్లా మనకు చనిపోయినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, పక్క వాళ్ళు చూసే వాళ్ళకి ఇన్న పని అయిపోయింది, ఇక సోయి తెలంగాణ భాషలో సోయి లేకుండా పోయింది అంటారు. ఇంకా వేరే భాషలో ఏమంటారో తెలీదు. సమ్మోహం అనే పదానికి ఇక్కడ బాహ్య స్పృహ లేకుండా పోతారు, బాహ్య స్పృహ లేకుండా పోతారు అన్నమాట. ఆ స్థితి అనేది ఏర్పడుతుంది ఎప్పుడు ఎత్రైతే దూరదోచ్ఛ్వాసి భవతి, చనిపోయే సమయంలో ఈ స్థితి మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఏర్పడి అథ ఏనమైతే ప్రాణ అభిసమాయంతి. అప్పుడు ఏనం అంటే మన దగ్గరికి మనం ప్రభువులం కదా. ఏతే ప్రాణ అంటే ఈ 19 ప్రాణాలు, 19 ప్రాణాలు అన్నీగా మొత్తం ఇవన్నీ మన అదే కదా. అవన్నీ సేవకులు, పరిచారకులు కదా మనకు. ఆ పరిచారకులందరూ ఇప్పుడు ఎక్కడెక్కడోళ్ళు అక్కడ ఉన్నారు డ్యూటీ చేసుకుంటా. ఆ డ్యూటీ అంతా ముగించుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి కదా, మన ఎమ్మటి బయలుదేరాలి కదా. అవన్నీ వాటి స్థానాలను వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చేస్తాయి. ఏనమైతే ప్రాణ అభిసమాయంతి, అభిసమాయంతి అంటే అభిసమాయంతి అని ఎందుకు చెప్పిండంటే ఏమి చెప్తా. అభిసమాయంతి స ఏతాస్ తేజో మాత్రాహ, తేజో మాత్రాహ. తేజం అంటే జ్ఞానం, తేజం అంటే జ్ఞానం అన్నమాట. మాత్ర అంటే ఇంద్రియం అంటే జ్ఞానేంద్రియాలని, అంటే తేజో మాత్ర అంటే జ్ఞానేంద్రియాలని. తేజో మాత్ర సమభ్యాదదానం. సమభ్యాదదానం అంటే తిరిగి మన లోపలికి తిరిగి అభి ఆదదానం హృదయమేవ అన్వావక్రామతి. ఎందుకంటే మనం హృదయంలో ఉన్నాం కదా, హృదయ ఆకాశంలో ఉన్నాం కదా. ఆ హృదయ ఆకాశంలోకి అన్నీ బయలుదేరి ఒక దగ్గరికి సమావేశవుతుంది. అయితే మనకు ఈ పరిస్థితి స్వప్నంలో ఉంటుంది, సుషుప్తిలో కూడా ఉంటుంది. స్వప్నంలో ఎట్లుంటుంది అంటే మరి అక్కడ కూడా ఇంద్రియాలన్నీ మళ్ళీ హృదయం దగ్గరికి వస్తాయి కదా. హృదయం దగ్గరకు వచ్చినా మొత్తం ఎంతో కొంత ఆడ కొంచెం ఉంటుంది, ఆడ కొంచెము ఏదో కొంచెం ఉంటుంది. కాలు కదిలినట్టు, చేతులు కదిలినట్టు. ఇప్పుడు కళ కన్నప్పుడు మరి చేతి కదిలితే మరి చేతిలో మన లేకపోతే చేయిట్లా కదిలింది అది. తలలో లేకపోతే మన తల ఎట్లుంటుంది, కొంచెం బాగా ఉంటుంది ఆడ. ఇప్పుడే మొత్తానికి మొత్తం వచ్చేస్తుంది. ఇక అది తేడా. సమభ్యాదదానం అంటే మొత్తానికి మొత్తం వచ్చేస్తుంది. సమభ్యాదదానం
హృదయమేవ అన్వావక్రామతి. హృదయం అంటే హృదయాకాశంలో ఉన్న మన దగ్గరికి, అన్వావక్రామతి అంటే మన దగ్గరికి వచ్చేస్తాయి. సా ఎత్రైచ చాక్షుష పురుష పరాంగ్ పర్యావర్తతే. ఇక ఒక్కొక్క దాన్ని కూర్చున్నది ఎట్లా అంటే ఇప్పుడు అన్ని ప్రాణాలన్నీ అన్నాడు కదా, ఈ ప్రాణాలలో మొత్తం మరి చక్షురింద్రియం ఉంది కదా, ఇది తేజో మాత్ర కదా, ఇది పరాంగ్ పర్యావర్తతే. దీంట్లో చక్షురింద్రియం ఉంది, ఆ చక్షురింద్రియం సొంతంగా పనిచేయదు కదా, దాంట్లో సూర్యుడు కూర్చోవాలి కదా, సూర్యుని అంశం కూర్చోవాలి కదా. ఆ సూర్యుని అంశం అనేది మన విపాకం అయిపోయిందని తెలిసింది కదా, మళ్ళీ ఇంకో విపాకం ఉంటుంది కదా, ఆడికి పోవాలి కదా. ఆ సూర్యుని అంశం సూర్యుని దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇంద్రియం మాత్రం ఉంటుంది ఇక్కడ. ఆ ఇంద్రియం అనేది హృదయంలో ప్రవేశిస్తుంది. దేవతల దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడెక్కడ దేవతలు ఉన్నారో ఘ్రాణేంద్రియం పైన అశ్విని కుమారుడు, నాలుక పైన చంద్రుడు, తర్వాత ఉంటారు కదా అందరూ, శ్రవణేంద్రియం పైన అశ్విని, ఇవన్నీ దేవతలు ఎంతమంది ఉన్నారో కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన దేవతలు ఉన్నారు కదా. ఈ దేవతలందరూ కూడా ఇంద్రియాలు ఉంటాయి, కానీ ఇంద్రియ అధిష్టాత దేవతలు ఉంటారు కదా, ఆ దేవతలందరూ కూడా ఏ దేవత స్థానానికి ఆ దేవత స్థానానికి పోయేప్పటికీ ఆ ఇంద్రియాలను జుయ్యు అని హృదయంలోకి వచ్చేస్తాయి. అయిపోయి చేతనం, బాడీ మొత్తం అచేతనం అయిపోతుంది అన్నమాట. సాయత్రైజ చాక్షుష పురుష పరాంగు పర్యావర్తతే. పరాంగ్ అంటే తిరిగి, పర్యావర్తతే అంటే హృదయంలోకి ప్రవేశిస్తుందో అత అరూపజ్ఞో భవతి. ఇకను ఆ ఇంద్రియం ఉన్నా కానీ ఇక అది పనిచేయదు. హృదయంలో ప్రవేశించింది, సూర్యాంశం వెళ్ళిపోయింది కదా, సూర్యాంశం వెళ్ళిపోయింది కదా, పరాంగు పర్యావర్తతే. అది లోపలికి వెళ్ళిపోవడం బట్టి కన్ను ఉన్నా కానీ, కన్ను ఇట్లా తెరిచినా కానీ చూడలేదు, ఊపినా చూడలేదు, ఏం చేసినా చూడలేదు, ఇక దానిపైన అయిపోయి. ఆ విధంగానే మనకు ఈ విషయంలో చాలా ఉన్నాయన్నమాట. ఈ విషయంలో మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఈ మంత్రాన్ని గురించి రేపు కొంచెం చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఏకీభవతి నపశ్యతి ఇత్యాహుర్ ఏకీభవతి నజిఘ్రతి ఇత్యాహుర్ ఏకీభవతి న రసయత ఇత్యాహుర్ ఏకీభవతి న వదతి ఇత్యాహుర్ ఏకీభవతి న శృణోతి ఇత్యాహుర్ ఏకీభవతి నా మనుత ఇత్యాహుర్ ఏకీభవతి న స్పృశతి ఇత్యాహుర్ ఏకీభవతి న విజానాతి ఇత్యాహు. తస్య హైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోతతే తేన ప్రద్యోతేన ఏష ఆత్మా నిష్క్రామతి చక్షుష్టో వా మూర్ధ్నో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్యః తముత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి ప్రాణమనుత్క్రామంతం సర్వే ప్రాణా అనుత్క్రామంతి సవిజ్ఞానో భవతి సవిజ్ఞానమేవ అన్భావక్రామతి తం విద్యాకర్మణి సమభ్యారభేతే పూర్వప్రజ్ఞాచ. ఇది చెప్పుకునేది ఉంది, ఇది చెప్పుకునేది ఉంది. కానీ దానికంటే ముందు మొదటి దాంట్లో సా ఇత్రాయమాత్మ అబల్యం నేత్య సమ్మోహమివ నేతి అథ ఏనమేతే ప్రాణ అభిసమాయంతి స ఏతాస్తేజోమాత్రాః అభిసంపద్యమానః హృదయమేవ అన్వావక్రామతి. సా ఎత్రైచ చాక్షుష పురుషः పరాంగ పర్యావర్తతే అథ అరూపజ్ఞో భవతి. అయితే మరి ఇక్కడ మనము చనిపోయే సమయంలో మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ ఏకీకృతమవుతాయి. ప్రాణం కూడా సన్నగిల్లుద్ది. అంటే శరీరంలో ఇంతమందికి ప్రాణాపాన వ్యానోదాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండకుండా సన్నగిల్లి అవి కూడా దగ్గరికి హృదయం దగ్గరికి వస్తుంటాయి. వచ్చే ఇవన్నీ ఎందుకంటే మనము మరి ఇవన్నీ మనకు సేవ చేయడానికే ఉత్పత్తి అయినాయి. ఇక్కడ మన విపాకం అయిపోయిన తర్వాత వేరే విపాకం కోసం మనం బయలుదేరాలి. మరి వేరే విపాకం కోసం బయలుదేరాలంటే మరి అక్కడ విపాకానికి ఏర్పాట్లు ఉండాలి కదా. మరి ఏర్పాట్లు అష్టవసువులు ఏర్పాటు చేస్తారని నేను అనుకున్నాం. అగ్నిశ్చ పృథివీచ వాయుశ్చ అంతరిక్షశ్చ ఆదిత్యశ్చ దేవుశ్చ చంద్రమాచ నక్షత్రాణిచ ఏదే అష్టావసవో అని మనం అష్టవసువులు అక్కడ ఏర్పాట్లు చేస్తారని అనుకున్నాం కదా. అయితే ఇక్కడ ఇంకా ఈ విషయంలో మనకు కొంచెము స్వచ్ఛత రావాల. ఎందుకు స్వచ్ఛత రావాలంటే
ఇప్పుడు ఈ సుషుమ్నా నాడి ఉంది మన లోపల, ఈ శరీరం లోపల సుషుమ్నా నాడి ఉంది. ఆ సుషుమ్నా నాడి లోపల హృదయ కమలం ఉంది. హృదయ కమలంలో ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశం లోపల బుద్ధి ఉంది. మనం సర్వాంతర్యామి అయిన మనం బుద్ధి లోపల ఉన్నాము. ఆ బుద్ధి లోపల ఉండడం బట్టి మన చైతన్యం బుద్ధిలో ప్రవేశించి అయస్కాంతం ఇనుములో ప్రవేశించినట్టుగా, ఇనుము కూడా అయస్కాంతము వలె అయినట్టుగా ఆ బుద్ధి కూడా చైతన్యం వలె అయ్యి, దాని ద్వారా ఇంద్రియాలు కూడా చైతన్యం వలె అయ్యి, ఆ విధంగానే శరీరం కూడా చైతన్యం వలె అయ్యి మీరు ఇంటి నుండి ఇక్కడికి వచ్చారు క్లాస్కు. పుట్టి నుండి సచ్చినాక ఇదే వ్యవహారం నడుస్తుంటుంది. ఈ వ్యవహారము ఇక ఈ జన్మ ఉండే వరకు, ఈ సుషుమ్నా నాడిలో మనం ఉండే వరకు ఈ వ్యవస్థ ఉంటుంది. సుషుమ్నా నాడిలో ఉండే వరకు వ్యవస్థ ఉంటుంది. మరి తద్యథాంబరంబ ఉదుంబరంబ పిప్పలంబ బంధనాత్ ప్రముచ్యతే ఏవమేవాయమాత్మ ప్రాజ్ఞేనాత్మన అన్వారూఢో ఉత్సర్జన్ యాతి. మనం బయలుదేరితే వెళ్తాం కదా, మరి బయలుదేరిన ఎప్పుడప్పుడు ఈ శరీరం యొక్క చైతన్యం ఇక పోతుంది. శరీరంలో ఇక చైతన్యం ఉండదు. అంటే మనలో నుండి బుద్ధిలోకి, బుద్ధిలో నుండి ఇంద్రియాల్లోకి, ఇంద్రియాల్లోకి చైతన్యం శరీరానికి వచ్చింది కదా, ఆ శరీర చైతన్యం పోతుంది. ఇక శరీర చైతన్యం పోతుంది. ఇక మిగిలింది ఏంటంటే బుద్ధి చైతన్యం, ఇంద్రియ చైతన్యం మిగిలింది మనకి. బుద్ధి చైతన్యం, ఇంద్రియ చైతన్యం మిగిలింది. అయితే ఇక బుద్ధితోటి మనకు సమాన సన్ ఉంది కదా, ధ్యాయితీవా లేలాయితీవా ఉంది కదా, ఆ బుద్ధితో మనకు మనం బుద్ధి వేరు నేను వేరు అనే జ్ఞానం, మనకు ఆత్మజ్ఞానం లేక ఆ బుద్ధిని నేను అనుకొని ఆ బుద్ధితో పాటు మనం కూడా అవస్థ పడుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. బుద్ధిలో అవస్థ ఉంటుంది కదా, శరీరం పరిత్యాగం చేసినప్పుడు అవస్థ ఉంటుంది కదా, ఆ అవస్థ పడుతున్నట్టు మనకు అనిపించినా కానీ విపాకం అయిపోయిన తర్వాత ఇది తప్పదు కదా. ఈ శరీరం నుండి మనం బయలుదేరి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన పరిచారక బృందం ఉన్నది కదా, అష్టవసువులు. మరి అష్టవసువులు మరి అవి ఎట్లా అక్కడ ప్రేరితమై చేసినాయి అక్కడ? ఎట్లా అంటే మన కర్మ ప్రేరణ, మన విపాక ప్రేరణ. మన విపాకం అయిపోయిందని కర్మ ప్రేరణ చేస్తే ఆ కర్మతో ప్రేరితమైపోయినటువంటి ఈ అష్టవసువులు వీడికి ఎక్కడ కోరిక ఉన్నది, ఎక్కడ మనస్సు ఉన్నది, అక్కడ ఎక్కడ విపాకానికి సంబంధించినటువంటి జాత్యాయుర్భోగాలు ఎక్కడ ఉన్నాయని క్యాలిక్యులేషన్ వేసుకొని అక్కడ మనకు గెస్ట్ హౌస్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నాయి కదా. అది ఏ గెస్ట్ హౌస్ తెలియదో, పిల్లో కుక్కో బర్రెో నక్కో దేవతలో ఏదో తెలియదు. మనం చేసుకున్నటువంటి విద్యాకర్మలు ఉపాసనలు ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి అవే నిర్ణయం చేస్తాయి పక్కా. అయితే ఆ నిర్ణయం చేసిన తర్వాత అవి ప్రేరితమై అక్కడ చేస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటుందంటే, ఇప్పుడు బుద్ధి ఉంది, బుద్ధిలో మనం ప్రవేశించిన తర్వాత బుద్ధి చైతన్యవంతమైంది. అది మన అనుభవంలో ఉంది, మన అనుభవంలో ఉంది. దాంతో ఇంద్రియాలు కూడా చైతన్యవంతమైనవి. మనకు కూడా ఇంద్రియాలు నేనే అని అనిపిస్తుందిగా. నా నోరుతో మాట్లాడతాను, ముక్కుతో నేను వాసన చూస్తాను, నా కళ్ళతో నేను చూస్తాను, నా చెవులతో నేను వింటాను, నా కాళ్ళతో నడుస్తాను, నా చేతులతో చేస్తా అని మనకు ఈ కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో చైతన్యవంతముగా అయి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా. అవి లేకపోతే మనం పొద్దున్నే లేచి సాయంత్రం దాకా వ్యవహారం చేయలేం కదా. సో సామాన్య పిల్లోడు మొదలుకొని ముసలోళ్ళ వరకు, పామర్లు మొదలుకొని పండితుల వరకు ఈ చైతన్యత్వం అంటే శరీరంలో కానీ, ఇంద్రియాలలో కానీ, బుద్ధిలో కానీ ఈ చైతన్యం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, నడుస్తున్నది. కానీ మరి ఈ అష్టవసువులు మరి వీటికి చైతన్యం ఎట్లొచ్చింది? అష్టవసువులు మరి వీటికి చైతన్యం ఎట్లొచ్చింది? ఇదే మన అనుభవంలో ఉంది. బుద్ధి చైతన్యవంతమై, ఇంద్రియం చైతన్యవంతమై, శరీరం చైతన్యవంతమై, బ్రహ్మచారులు పనిచేస్తుండు, గృహస్థులు పనిచేస్తుండు, వానప్రస్థులు పనిచేస్తుండు, సన్యాసులు పనిచేస్తుండు, అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు 84 లక్షల జీవరాశులు ఏకకాలంలో అతలవితలాది 14 లోకాలలో నరకీయ జీవరాశులు, అక్కడ స్వర్గీయ జీవరాశులని ఏకకాలంలో తాండవం చేస్తున్నాయి కదా. దీనికి కారణం ఏంటంటే సమానస్థం. అంటే మన చైతన్యం బుద్ధిలోకి ప్రవేశించి బుద్ధి ఆడుతుంది. బుద్ధి ఆడుతుంది ఆడింది, ఆడుతూనే ఉంది. ఇప్పుడు నీ బుద్ధి ఆడుతుంది, నా బుద్ధి ఆడే కదా నేను పాఠం చెప్తాను మీరు అంటున్నారు. ఇది ఆడుతూనే ఉంది, ప్రత్యక్ష ప్రమాణం. దీన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఇది. కానీ మరి అష్టవసువులు మరి మనము ఇక్కడ కర్మనేమి ఇక్కడ ఉండే మన దగ్గర. మరి అష్టవసువులు వాళ్ళు ఎట్లా చేసినాయి? మరి వాటికి ఏమైనా చైతన్యం ఉందా?
మనకంటే చైతన్యం ఉంది, మనకు అనిపిస్తుంది. చైతన్యం అంటే ప్రసారణ అయింది బుద్ధి. మరి వాటి కథ ఏంది అవి అనేది మనకు దీంట్లో ఒక క్లారిటీ రావాలి. మరి అష్టవస్తువులలో ఎట్ట చేసినాయి? భూమి జడమాయ, నీళ్లు జడమాయ, అగ్ని జడమాయ, గాలి. ఇప్పుడు 8 దేని చైతన్యం ఉంది? అష్టవస్తువులలో. మరి అవి ఎట్లా ప్రేరితమైనవి అనే విషయానికి వచ్చినప్పుడు మనకు 3వ అధ్యాయం 7వ బ్రాహ్మణం 3వ మంత్రంలో 3వ అధ్యాయము 7వ బ్రాహ్మణం 3వ మంత్రం నుండి 3వ మంత్రం అంతర్యామినం బ్రూహీతి. అక్కడ ఏమంటే వాస్తవికంగా యాజ్ఞవల్క్యుడు ఆరుని సంవాదం వస్తుంది. యాజ్ఞవల్క్యుడు ఆరుని సంవాదం వస్తుంది అన్నమాట. అరుణి కుమారుడు ఆరుని సంవాదం వస్తుంది. ఆ సంవాదం లోపల ఏమి సూత్రం అంటే ఏంది, దేన్ని సూత్రం అంటారు, దేన్ని అంతర్యామి అంటారు అని ప్రశ్న వేస్తాడు. దేన్ని సూత్రం అంటారు. మరి ఈయనకు 1000 ఆవులు ఆయనను మరి ఆ సోమవస్తుని తీసుకుపోమన్నాడు కదా, తీసుకుపో 1000 ఆవులు తీసుకుపోమని. మరి ఒక్కొక్క ఆవుకు 5 తులాల బంగారం ఉంది. మరి వీళ్ళందరూ అక్కడ యాజ్ఞికులందరూ ఏంది, నువ్వే పెద్ద బ్రహ్మజ్ఞానివా, నువ్వు ఎట్ట తోలుకపోతావు అని అడుగుతారు కదా. అడిగితే ఏమో నేను పెద్ద బ్రహ్మజ్ఞాని అయితే, ఎవరైనా బ్రహ్మజ్ఞానులు ఉంటే వారికి నమస్కారం చేస్తే నేను ఆవుల మీద ఆశ మీదనే తోలుకపోతున్నా అంటాడు కదా ఆయన. అంటే నువ్వు ఆవుల మీద ఆశ ఉంటే తోలకపోతావా? ఈ ఆవుల మీద ఆశ ఉంటే నువ్వు మమ్మల్ని అందరినీ జయించి నువ్వు బ్రహ్మజ్ఞానివని అనిపించుకొని తీసుకుపోవాలా అని అక్కడ వాదం మొదలైంది కదా. ఆ వాదంలో చాలా వాదాలు, ఈ గారికి గీరికి ఇంకా కొంచెం ముందు వస్తాయి. దానికంటే ముందుగా ఈ ఆరుని యాజ్ఞవల్కి సంవాదం వస్తుంది అనమాట. ఈ ఆరుని ఏం చేస్తారంటే, నేను 2 ప్రశ్నలు వేస్తా. ఈ 2 ప్రశ్నలు కూడా మాకు గంధర్వుడు, ఎవరు ఒక గంధర్వుడు ఒక ఊరికి పోతే ఒక గంధర్వులు ఒకరికి ఆవేశం చేసి ఆ గంధర్వులు మమ్మల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు మేము సమాధానం చెప్పకపోతే ఆ గంధర్వుడు మాకు ఈ సూత్రం అంటే ఏంటి, అంతర్యామి అంటే ఏందని చెప్పిండు, అది నీకు తెలుసా అని అడుగుతారు అన్నమాట. అడిగితే ఇక తెలుసు అంటాడు. మరి దేని సూత్రం అంటారంటే ప్రపంచానికి సూత్రం వాయువు అన్నాడు. ప్రపంచానికి సూత్రం వాయువు. ఇప్పుడు మనం 84 లక్షల జీవరాశులు బతుకుతున్నాం కదా, ఈ వాయువును తీసేస్తే సూత్రాన్ని తీసేస్తే ఒకటైనా బతుకుద్దా? మరి ఇవన్నిటికి సూత్రం ఏంది? వాయువే సూత్రం కదా. కాబట్టి 14 లోకాలలో కూడా 84 లక్షల రకాల జీవరాశులతో పాటు 14 లోకాలలో కూడా ఈ శరీరాలు అనే పూసలకు, ఈ శరీరాలనే పూసలకు సూత్రమే వాయువు. అది ఉంటేనే సృష్టి నడుస్తుంది, లేకపోతే లేదు. ఈ సృష్టికి మొత్తం వాయువే సూత్రం అని చెప్తాడనమాట. సరే స్వామి, మీరు అది చెప్పింది కరెక్టే ఉంది, మరి అంతర్యామి అంటే ఏందో చెప్పమన్నాడు. అంతర్యామినం బ్రూహీసు సూత్రాన్ని గురించి చెప్పినావు, కానీ అంతర్యామినం బ్రూహీతి దానికంటే ముందు మంత్రంలో లాస్ట్ వస్తుంది చూడు, 3వ మంత్రం, 2వ మంత్రంలో చూడండి. దానికంటే ముందు 2వ మంత్రం, నువ్వు 3వ మంత్రం కానీ చదువుతున్నావు. అది 2వ మంత్రంలో చివరిలో అడుగున్నాడు చూడు. అడుగున ఏముంది? అంతర్యామినం బ్రూహీతి అని ఉందా? ఓ యాజ్ఞవల్క్య సూత్రం కరెక్ట్ చెప్పినావు, కానీ అంతర్యామినం బ్రూహీతి అన్నాడు అన్నమాట. సూత్రం చెప్పినావు, మరి అంతర్యామి గురించి చెప్పమంటే అప్పుడు అంతర్యామిని గురించి ఆయన చెప్తాడనమాట. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరమిహ పృథివీమంతరో యమయత్యేషత ఆత్మా అంతర్యామ్యమృతః యహ అప్సతిష్టన్ అద్భ్యో అంతరో యమాపో నవేద యస్యాపశరీరమిహ అపామంతరో యమయత్యేషత ఆత్మా అంతర్యామ్యమృతః యహ అగ్నౌ తిష్టన్ అగ్నేరంతర యమగ్నిర్నవేద యస్యాగ్నిశరీరమిహ అగ్నిమంతరో యమయత్యేషత ఆత్మా అంతర్యామి ఉన్నాయి. అది ఇట్లా యా పృథివ్యాన్ తిష్టన్ ఎదుడిగా. అయితే మరి అక్కడ మనకు శరీరాన్ని తయారు చేయాలి కదా, మరి శరీరాలు తయారు చేయాలంటే మరి ఇవి జడాలు కదా, అంటే అవి జడాలు కాదయ్యా బాబు, దాంట్లో కూడా చైతన్యం ఉంది. ఇప్పుడు అష్టవసువులలో మొట్టమొదటిది ఏంది? అగ్ని కదా. యహ అగ్నౌ తిష్టను
అవును. యహ అగ్నౌతిష్టన్ అగ్నేరంతరి ముందు పృథివీ చెప్పాడు కదా. అవును. సరే పృథివీకి వెళ్దాం ముందు. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరోయం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యహ పృథివీం అంతరోయమయత్యేషత ఆత్మ అంతర్యామి అమృతః అని చెప్పిండు కదా. ఓ అరుణి, నీకు అంతర్యామి విషయం అడుగుతున్నావు కదా, నేను చెప్తా ఇను. యహ పృథివ్యాం తిష్టన్. యహ అంటే ఇప్పుడు పుంలింగం వాడాడు. ప్రకృతికి పుంలింగం వాడరు. పురుషునికైతేనే ఆత్మకైతేనే. అయితే ఈ భూమిలో ఒక పురుషుడు ఉన్నాడు, ఈ శరీరంలో ఒక పురుషుడు ఉన్నట్టే ఈ శరీరంలో పురుషుడు ఉండే కదా. ఈ పురుషునికి పరిశుద్ధానంద అని పేరు పెట్టిండు, ఆ పురుషునికి రాజు అని పేరు పెట్టిండు కదా. ఆ విధంగానే ఈ భూమి కూడా అది కూడా ఒక శరీరం, దానికి కూడా నామకరణం అయింది. దీనికేమో నామకరణమేమో తల్లిదండ్రులు పెట్టిండ్రు, దానికి నామకరణం పరమాత్మ పెట్టిండు. మరి నామకరణం పెట్టిండు కదా పరమాత్మ. ఆ యహ పృథివ్యాం తిష్టన్, ఈ శరీరంలో ఏ విధంగా పురుషుడు ఉన్నాడో ఆ విధంగానే భూమిలో కూడా పురుషుడు ఉన్నాడు. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో. మరి ఈ శరీరంలో పురుషుడు ఉన్న ఎవరికైనా కనబడుతున్నాడా? ఏమైనా కండ్లు చేతులు ముక్కులు బాడీ కనబడుతుంది కానీ కనబడుతుందా? ఆ విధంగానే భూమి నిండా ఆ పురుషుడు ఉన్నా కానీ ఆ పురుషుడు ఆ పరమాత్మను అంతరో భూమి కనబడ్డట్టు కనబడదు. భూమి కనబడుతుంది, ఆ భూమిలో ఉన్న ఆత్మ కనబడదు. ఇప్పుడు శరీరం కనబడుతున్నది, ఆత్మ ఎవరికి కనబడుతుంది? శరీరాన్ని చూసే మాట్లాడతారు. ఆ విధంగానే భూమిని చూసే మాట్లాడతారు కదా. భూమిని పరమాత్మను ఎవరు చూస్తున్నాడు? ఇయం పృథివీ నవేదా. అయినా కానీ ఆ భూమి నుండి పరమాత్మ వ్యాపి, శరీరం నుండి పరమాత్మ వ్యాపించున్న ఈ శరీరంలో పరమాత్మ అని శరీరానికి ఏమన్నా తెలుసా? మనం దీని నిండా వ్యాపించున్నాం. నఖశిఖ పర్యంతం ఎక్కడ సందు లేకుండా, పరమాణువు అంత సందు లేకుండా వ్యాపించి ఉన్నా కానీ ఇంత శరీరానికి నా లోపల పరమాత్మ ఉండని ఏ పరమాణువు కన్నా తెలుసా? తెలియదు. ఎట్లనో ఆ విధంగానే పృథివీ నిండా పరమాత్మ ఉన్నా కానీ పృథివీకి నా లోపల పరమాత్మ ఉండడని తెలీదు. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం. ఇది మనకు శరీరం, ఇది మనకు శరీరం. పృథివీకి కాదు, ఆ పృథివీలో ఉండే ఆత్మకు పృథివీ శరీరం. పృథివీలో ఉండే ఇప్పుడు పృథివీలో ఉన్న ఆత్మకు పృథివీ శరీరం అన్నమాట. పృథివీ శరీరం అని ఎందుకు పెట్టింది? దీనికి శరీరం అని ఎందుకు పెట్టింది అంటే శీర్యతే కాలేనీతి శరీరం. దీనికి ఆయుష్ ఉంటుంది. ఏదో మానవ శరీరం 100 సంవత్సరాలని చెప్పింది. శతమానం భవతి శతపురుష శతేంద్రియే సేవేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వాదాలు చేస్తారు కదా. శతమానం భవతి అన్నాడు. ఆ విధంగానే దానికి ఆయుష్ ఉంది, దానికి ఆయుష్ ఉంది. అందుకనే అది శరీరం అయింది. భూమి కూడా శరీరం అయింది. అది ఒక కాలానికి పోతుంది, పుట్టింది కదా పోతుంది. జాతస్య ధ్రువో మృత్యు, అది తర్వాత మళ్ళా అది పుట్టింది కాబట్టి జాతస్య అన్నాడు కదా. పుట్టింది కాబట్టి పుట్టింది. ఆ విధంగానే మరి అది ఆ పరమాత్మకు అంటే ఆ పరమాత్మకు భూమి అనేది శరీరం. సరే, మరి శరీరం అయితే ఏంది? కానీ అయితే ఏంది అంటే ఈ శరీరంలో మహానుభావాను ఏ విధంగా ఉంటే ఈ శరీరాన్ని నియంత్రణ చేస్తున్నావో అదే విధంగా భూమిలో పరమాత్మ ఉండి భూమిని నియంత్రణ చేస్తుందయ్యా బాబు. పృథివ్యాం అంతరో యమయతి అంటే నియమయతి, అది పాలిస్తుంది దాన్ని. మనకిట్లయితే శరీరం మనం చెప్పినట్టు వింటుందో అది కూడా చెప్పినట్టు వింటుంది. అది లేకపోతే భూమిలో గింజేస్తే మొలవకపోతే ఏం చేస్తావు? ఎందుకు మొలుస్తుంది? ఎందుకు? లోపల మింగడానికి లేదు. ఆ గింజను మింగడానికి లేదు, అది బయటికి వదలాల్సిందే. అందుకనే అదన్నమాట భయం అన్నమాట. అది పృథివ్యాం అంతరో యమయతి, ఆ పృథివీ లోపల ఉండి ఆ పృథివీని నియమిస్తుంది అన్నమాట. దాని పద్ధతి ప్రకారంగా అది నియమిస్తుంది అన్నమాట. సృష్టికి అనుకూలంగా వ్యవహారం చేయాలి. అది సృష్టికి అనుకూలంగా మన చెయ్యి మనకి ఎట్లా అనుకూలంగా వ్యవహారం చేయాలి విధి ఉందో, మన కళ్ళు ముక్కు నోరు మనకు అనుకూలంగా వ్యవహారం చేయాలని ఎట్లా విధి ఉందో, ఏ విధంగా మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బుద్ధి మనకు అనుకూలంగా వ్యవహారం చేయాలని విధి ఉందో, దేని భయం చేతి అని నడుస్తున్నాయో అదే దాని భయం చేతనే ఆ పృథివీ కూడా పద్ధతి ప్రకారంగా వ్యవహారం చేస్తున్నదయా అని ఒక మాట చెప్తున్నాడు. ఏషత ఆత్మ అంతర్యామి అమృత ఏష అంటే ఆ పృథివీలో ఉండే ఆత్మ
పృథివిలో ఉండే శారీరాత్మ. ఆ పృథివిలో ఉండే శారీరం, పృథివీ శరీరం కదా. ఎస్య పృథివీ శరీరం, శారీరాత్మ ఉంది కదా. అదే ఇక్కడో శారీరాత్మ ఉంది కదా. అవి రెండు ఒకటేనయ్యా. ఏష తే ఆత్మ, దాంట్లో ఉండే శారీరాత్మ, దీంట్లో ఉండే శారీరాత్మలు వేరు వేరు కాదు. శరీరాలు వేరైనవి కానీ శారీర ఆత్మ అంటే దాన్ని నడిపించే ఆత్మ, దీన్ని నడిపించే ఆత్మ. అంటే ఈ సూక్ష్మ శరీరం అంటారు కదా. సూక్ష్మ శరీరాన్ని నడిపించేది మనం శారీరకులం కదా. ఆ విధంగానే భూమి శరీరం కదా. భూమిని నడిపించే ఆత్మ ఉంది కదా. ఆ ఆత్మ వేరు, ఈ సూక్ష్మ శరీరాన్ని నడిపించే ఆత్మ వేరు కాదు. దాన్ని నడిపించే ఆత్మ, దీన్ని నడిపించే ఆత్మ ఒకటే. అంటే దాంట్లో ఉండే అంతర్యామి, దీంట్లో ఉండే అంతర్యామి ఒకటే. అదే నువ్వయ్యా అని చెప్పిండు అన్నమాట. అంటే భూమిని నడిపిస్తున్నది మనమే. ఈ శరీరాన్ని, బుద్ధిని నడిపించేదానికి మనం ఏ విధంగా సహాయపడుతున్నామో ఆ విధంగానే బుద్ధిని నడిపించేది కూడా మనం ఆ విధంగా సహాయం పడితే అది నడుస్తున్నది. భూమిలో ఉండే ఆత్మ వేరు, ఈ శరీరంలో ఉండే ఆత్మ వేరు అని నువ్వు భావించకపోకు, రెండు ఒకటే. దాన్నే అంతర్యామి అంటారు. అది భూమిలో అంతర్యామి అయ్యింది, ఇది శరీరంలో, ఇంద్రియాల్లో, బుద్ధిలో అంతర్యామి అయ్యింది. బుద్ధిలో ఆ అంతర్యామిత్వం వల్లనే మనం చెప్పినట్టు మన శరీరం ఎట్లుంటుందో అదేవిధంగా మన జాతి ఆయుస్సు భోగాలను మన కర్మను తీసుకొని అది ప్రేరితమై ఆడపై శరీరాన్ని తయారు చేస్తుంది. అది రాబోయే జన్మకు శరీరాన్ని అది చెయ్యాలి, శరీరం అన్నమాట. ఆ విధంగానే ఇక మళ్ళకు దాని తర్వాత పృథివీ అయింది కదా. ఆ విధంగానే యహాప్సు తిష్టనాద్భూ అంతరో యమాపోన వేద యస్యాప శరీరమ యపామంతరో యమ యత్యేషతాత్మాంతర్యామ్యమృత అగ్నౌ తిష్టన్ అగ్నేరంతరో యమగ్నిర్నవేద యస్యాగ్నిశరీరం యగ్నిమంతరో యమ యత్యేషతాత్మాంతర్యామ్యమృత వాయు తిష్టన్ వాయురంతరో యం వాయుర్నవేద యస్య వాయుశరీరం యః వాయుమంతరో యమ యత్యేషతాత్మా అంతర్యామ్యమృత అంతరిక్షే తిష్టన్ అంతరిక్షాదంతరో యమంతరిక్షో నవేద యః అంతరిక్షాద్ అంతరో యమ యత్యేషతాత్మా అంతర్యామ్యమృత యః ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో యమాదిత్యో నవేద యస్యాదిత్యశరీరం యః ఆదిత్యాదంతరో యమ యత్యేషతాత్మా అంతర్యామ్యమృత యః చంద్రతారకే తిష్టన్ చంద్రతారకాదంతరో యం చంద్రతారకే నవేద యశ్చంద్రతారకం అంతరో యమ యత్యేషతాత్మా అంతర్యామే అమృత యః ఆకాశే తిష్టన్ ఆకాశాదంతరో యమాకాశో నవేద యస్య ఆకాశశరీరమయ ఆకాశాదంతరో యమ యత్యేషతాత్మాంతర్యామ్యమృత యః తమసి తిష్టన్ తమసో అంతరో యం తమో నవేద యస్య తమశరీరం యః తమమంతరో యః తమో అంతరో యమ యత్యేషతాత్మా అంతర్యామ్యమృత యః తేజసి తిష్టన్ తేజసో అంతరో యం తేజో నవేద యస్య తేజశరీరం యః తేజ అంతరో యమ యత్యేషతాత్మా అంతర్యామ్యమృత. అష్టవసువులు ఇది అధిదైవతం అంటే ఈ అష్టవసువులు. ఇది అష్టవసువులు. అష్టవసువులలో ఎవరున్నామంటే మనమే. ఈ శరీరాన్ని నుండి, శరీరంలో ఉండి ఈ స్థూల సూక్ష్మ శరీరాలను నడిపించే మనమే, అంటే వాటికి బలం ఇచ్చే మనమే. దాంతో అష్టవస్తువుల్లో ఉండి అష్టవస్తువులను నడిపించుకుంటూ ఇక్కడ ఉండి ఈ శరీరం పూర్తి కాగానే అక్కడ ఆ శరీరం కోసం ప్రేరణ చేసింది కూడా మనమే. ప్రేరితమైనవి మనం ఉంటేనే ప్రేరితమైనవి. మన వల్లనే చైతన్యాన్ని అందిపుచ్చుకొని అవి నియమింపబడ్డాయి. మనం పోయేప్పటికీ రెడీ ఉండాలి శరీరం. దానికి వేరే మార్గం లేదు. నాణ్యపంథ అయనాయ విద్యతే, రెండో మార్గం లేదు, చేయాల్సిందే. అవి ఏ రోజు చేయలేదో సృష్టి ధ్వంసం అయిపోతుంది అంతే. ఇట్లా ఏ పరమాణు మిగలదు, మళ్ళీ కొత్త సృష్టి రావాల్సిందే. ఈ శరీరం ఏవైతే దీన్ని జాతి ఆయుష్ భోగం తిరగానే ధ్వంసం అయిపోతుందో ఆ విధంగానే అది చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అది కూడా ధ్వంసం అయిపోతుంది అంతే. మళ్ళీ కొత్త సృష్టి, కొత్త శరీరాన్ని తీసుకొని మనం ఎట్లా వస్తామో ఆ విధంగానే మళ్ళీ తిరిగి కొత్త ప్రపంచం అంతా నిర్మాణం అవుతుంది. దాన్ని కొత్త సర్గ అంటారు. దాన్ని కొత్త సర్గ. అయితే అష్టవసువులలో ఉండి, అష్టవసువులు శరీరంగా ఉండి, అష్టవసువులలో ఉండి ప్రేరణ చేసే ఆత్మ ఈ బుద్ధిలో ఉండి, సూక్ష్మ శరీరంలో ఉండి ఈ సూక్ష్మ శరీరాన్ని ప్రేరణ చేసే ఆత్మ అంటే మనము వేరు వేరు కాదు. ఓ ఆరుని రెండు ఒకటే, రెండు ఒకటే అని చెప్తారు అన్నమాట. అది ఇదేమో ఆదిదైవికం.
అంటే ఈ అష్టవసువుల వ్యవహారం ఇది. వసువులు ఇంకా దానికి అతిరిక్తంగా ఏమేమి ఉన్నాయో దైవికాలన్నీ అన్నిట్లో ఉండేది ఒకటే ఆత్మ. అన్నిటికీ ప్రేరణ చేసి అది సృష్టి క్రమంలో మనం మరుజన్మకు పోయేప్పటికీ అక్కడ అన్ని సిద్ధం చేసే బాధ్యత వాటికి ఉంది అన్నమాట. బతికున్నప్పుడు కూడా మనకు సహకారం చేసే బాధ్యత మనకు దానికి ఉంది. ఇక్కడ బతికించే బాధ్యత ఉంది. చనిపోయిన తర్వాత కొత్త జాతి ఆయుర్భోగాలకు సహకారం చేసే బాధ్యత కూడా వాటికి ఉన్నదన్నమాట. ఆ విధంగానే ఇప్పుడు ఈ మరి సర్వేషు మళ్ళీ దాని కింద దాని తర్వాత అధ్యాత్మం ఉంటుంది చూడండి. సర్వేషు దాని తర్వాతనే ఎంబడే సర్వేషు భూతేషు శిష్టం సర్వేభ్యో భూతేభ్యో అంతరోయం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని శరీరమే సర్వేభ్యో భూతేభ్యో అంతరోయమే యత్తేషితాత్మ అంతర్యామ్యమృత సర్వేషు భూతేషు తిష్టన్ అంటే 84 లక్షల రకాల శరీరాలను భూతాలంటారు. బ్రహ్మ కూడా భూతమే, బ్రహ్మ కూడా భూతమే, ప్రజాపతులు కూడా భూతమే, ఆజానజులు కూడా భూతాలే. ఆ విధంగానే ఇంద్రుడు దేవతలు కూడా భూతాలే, పితరులు కూడా భూతాలే, యమధర్మరాజు కూడా భూతాలే, అతల వితలాది సకల 14 లోకాలలో శరీరం మాత్రం ఏదైతున్నదో ప్రతి శరీరం కింద ఇవన్నీ భూతాలే. కానీ ఈ భూతాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు ఇది శరీరం భూతం, ఈ శరీరంలో భూతాన్ని నేనే ఎవరు నడుపుతున్నా? బుద్ధి తోడైంది, మనకు బుద్ధి తోడైంది. బుద్ధిని, మనస్సును, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను చూసేసి మనం వ్యవహారం చేస్తున్నాం కదా, మన కోసమే కదా. ఆ విధంగానే ఈ భూతాన్ని కాకుండా మొత్తం సృష్టిలో చరాచర సృష్టిలో భూతాలన్నిటిలా ఉండేది ఒకటే చైతన్యం. అన్ని శరీరాలను, అన్ని భూతాలంటే శరీరాలు, అన్ని శరీరాలలో ఉండి కనబడకుంటుండి. శరీరం కనబడుతుంది కానీ మనం కనబడం. అయినా ఈ భూతాలు మనకు శరీరం. ఇట్లాంటి భూతాలు ఎన్ని వదిలిపెట్టినా మనం ఇంకెన్ని అంటే మన ఇష్టం ఉన్నాని, మన ఇష్టం. మోక్షం అనివార్యం అయింది, మోక్షం జబర్దస్త్ అయింది. నాకు ఇష్టం ఉన్న రోజులు తిరుగుతానాయా 14 లోకాలు, మా ప్రళయాల వరకు నా ఇష్టం ఉన్నంతసేపు తిరుగుతా. ఇసుకొచ్చినప్పుడు మోక్షాన్ని గురించి ఆలోచిస్తా. ఏం జబర్దస్త్ అయింది, మెడ మీద కంఠమైంది మోక్షం మెడ మీద కంఠమే ఏం లేదు. నీకు మంచిగా అనిపిస్తున్నా పో, ఎక్కడెక్కడ పోతావు, మన ఇష్టం. అది అనివార్యం కాదు కదా మోక్షము. అందుకనే అర్థమైందా? సర్వేషు భూతేషు తిష్టను అన్నీ ఇదయ్యి అదయ్యి జింకయ్యి పులయ్యి అన్ని అవతారాలు ఎత్తి మనకు ఇక ఏమైనా బయటపడాలంటే ఒక మానవ శరీరం మాత్రమే. మనం వద్దనుకున్నాం అనుకో, ఇక మన వద్దు, ఇక మోక్షం ఇక నాకు చాలు, తిరిగింది చాలు, చూసింది చాలు, విన్నది చాలు, తిన్నది చాలు, ఈ ప్రపంచంలో సుఖాల కంటే దుఃఖాలు ఎక్కువనాయని అవగాహన చేసుకొని బయటపడాలంటే ఇంత పెద్ద సృష్టిలో ఒకానొక జీవికి మాత్రమే, అంటే ఒకానొక శరీరం, మానవ శరీరానికి మాత్రమే మనము ఈ సంసారం నుండి తప్పుకోవడానికి అవకాశం. ఇది దాటితివా బ్రహ్మదేవుడైనా సరే ఆయన సృష్టి చేయగలుగుతాడు ఆయన, కానీ మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఆయన దగ్గర లేదు. స్వయంగా ఆయన మోక్షానికి పోయే పరిస్థితి ఆయనకి లేదు. ప్రజాపతి ఏమని కాక లేదు. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున, ఆయన పుట్టాల్సిందే. ఎందుకంటే అక్కడ ఆయనకు ఆత్మానాత్మ విచరణ, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వంతో అహం బ్రహ్మాస్మి అనుకునడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరాంచిఖాని వ్యతృణస్వయంభూ తస్మాత్ పరాంగ పశ్యతి. మనస్సు అంతరాత్మ ఆత్మస్వరూప సాక్షాత్కారం అవకాశం దాంట్లో లేదు ఆ శరీరంలో. అంటే నేను ఎంత పెద్ద పీఠం ఎక్కినా వేస్టే. ఏడి కనబో 14 లోకాలు, అతల విసుల సుతల రసాతల తలాతల మాతల భూరు భువ సువరు మహార్జన్య సత్య తపోలోకాలు, ఇది ఒక బ్రహ్మాండము. ఇట్లాంటి బ్రహ్మాండాలు 1 కోటి బ్రహ్మాండాలలో మునిగి తేలినా నీకు ఆత్మసాక్షాత్కారం కలగాలంటే మళ్ళీ మానవ శరీరాన్ని ధరించి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఈ సృష్టికి దూరం కావాల్సిందంటే మన వద్దనుకొని మనం ఉపశాంతి పొందాల్సిందే తప్ప రెండో మార్గం లేదన్నమాట.
యా సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని శరీరమిహ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామ్యమృతః యః ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో యం ప్రాణో నవేద యస్య ప్రాణశరీరమిహ ప్రాణాదంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామ్యమృతః. ఇప్పుడు శరీరానికి మనం శరీరం కదా, ఈ శరీరం మనకు శరీరం కదా, ప్రాణం కూడా మన శరీరమే. ఈ ప్రాణం ముఖ్య ప్రాణం ఉంది కదా, ఈ ముఖ్య ప్రాణమే మరి అపాన వ్యాన ఉదాన సమాన వాయులుగా మారుతుంది కదా. అయితే ఈ ముఖ్య ప్రాణానికి కూడా మనమే ఆత్మ. అవును, మొత్తం మనమే నడిపించేది, దానికి ఆత్మ కూడా మనమే. అది కూడా ప్రాణాలు కూడా మన శరీరమే కదా. అవును, ప్రాణాలు కూడా ఆయా ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో యం ప్రాణో నవేద. మరి ప్రాణానికి మనలో పొద్దున్నే లేచిన దాకా తిరుగుతూ ఉంటుంది ఈ గాలి. కానీ మరి ఈ గాలి లోపల నాలోన చైతన్యం ఉంది, పరమాత్మ ఉంది, దానివల్ల నేను తిరుగుతున్నాను అని తెలియదు. అది అయినా ప్రాణం మనకు శరీరం. అయినా ప్రాణాన్ని నియంత్రించేది మనం. ప్రాణాన్ని మన నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే మన విపాకం కదా ఇక్కడ ఉండేది. మనం కర్మ చేసుకొని వచ్చినాము, మన కర్మ ఉండే వరకు అది ఆడాల్సిందే, దానికి వేరే మార్గం లేదు. నాణ్య పంథ. నేను పోతా అంటే పోవడం లేదుగా, పొమ్మను ఎట్టబోద్దాం, దాన్ని దమ్ముంటే పొమ్మను, పోవడం లేదు. ఇక ప్రాణాదంతరో యమయతి, దీన్నే మరి మన నియంత్రణలో ఉంది కదా. అయినా ఈ ప్రాణంలో ఉండే ఆత్మ ఏది ఉంది కదా, ప్రాణంలో ఉండే ఆత్మ మనం ఒకటే. మనం ఒకటే అన్నమాట. ఆ విధంగానే ఘ్రాణే తిష్టన్ ఘ్రాణాదంతరో యం ఘ్రాణో నవేద యస్య ఘ్రాణ శరీరమిహ ఘ్రాణం మంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామ్యమృతః యః వాచి తిష్టన్ వాచో అంతరో యం వాచో నవేద యస్య వాచ శరీరమిహ వాచం మంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యం. ఇంద్రియాలలో అన్నమాట. ఇంద్రియాలు కూడా మనకు శరీరాలే కదా. 10 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, వీటిల్లో ఉండి కూడా అన్నీ చెప్తున్నాడు. చక్షుషు తిష్టం చక్షుషు అంతరో యం చక్షుర్నవేద యస్య చక్షు శరీరం చక్షుషు అంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామ్యమృత. ఉందా? మరి ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది. ఏవి? శ్రోత్రే తిష్టం శ్రోత్రాదంతరో యం శ్రోత్రో నవేద యస్య శ్రోత్ర శరీరమయ శ్రోత్రం అంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామ్యమృత. యః మనసి తిష్టన్ మనసు అంతరో యం మనో నవేద యస్య మనశ్శరీరమయ మనసు అంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామ్యమృత. త్వచి తిష్టన్ త్వచో అంతరో యం త్వచో నవేద యస్య త్వచః శరీరమయ త్వచః అంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామ్యమృత. యః విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదంతరో యం విజ్ఞానో నవేద యస్య విజ్ఞాన శరీరమయ విజ్ఞానమంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామ్యమృత. యః రేతసి తిష్టన్ రేతసో అంతరో యం రేతో నవేద యస్య రేతః శరీరమయ రేతో అంతరో యమయత్యేషత ఆత్మ అంతర్యామి అమృత. రేతస్సులో కూడా లేకపోతే చచ్చిపోద్ది కదా, దాని ప్రాణం ఎక్కడదండి? ఆ రేతస్సులో మనం లేకపోతే అది పిల్లెట్ట తయారవుతుంది? అది ఏం పిట్ట తయారు కాదు. 84 లక్షల జీవరాశులు రేతస్సులో ఉంటే కదా మనం ఆ శరీర అవతారం ఎత్తినాం. మనం రేతస్సులో లేకపోతే అవతారం ఎట్లా ఎత్తాం? ఈ రేతస్సే ఇట్లా అయింది కదా. ఇది ముందు వస్తుంది ఇంకా 5వ బ్రాహ్మణంలో. ఇది 4వ బ్రాహ్మణం కదా. 5వ బ్రాహ్మణంలో ప్రవణుడితో వస్తుంది అన్నమాట. దాంట్లో ఈ విధంగా మనం ఇక్కడే ఉన్నా కానీ మన ప్రారంధాన్ని స్వీకరించి అంటే మన కర్మను స్వీకరించి అక్కడ విపాకాన్ని తయారు చేసి అష్టవసువులు. ఎందుకు అట్లా జడాలైతే ఎందుకు చేస్తుంటే జడం కాదు, దాంట్లో చైతన్యం ఉంది, మనమే ఉన్నాం. ఉండి అవి చైతన్యవంతమై అక్కడ పనిచేస్తున్నాయి అని సంశయం తీర్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చేసినాం. అనుకుంటారు కదా, అరే మనకైతే ప్రాణం ఉందయా, మనం ఇల్లు కట్టుకుంటాం, అది కట్టుకుంటాం, ఇది కట్టుకుంటాం, ఈ అష్టవస్తువులు అని జడాలు కదా. జడాలపై అక్కడ శరీరం ఎట్లా తయారు చేస్తే, ఇల్లు ఎట్లా తయారు చేస్తే, అక్కడ ఎట్లా అకామిడేషన్ ఎట్లా తయారు చేస్తారని అనుకుంటారు కదా. దానికోసమే మనకు 3వ అధ్యాయము, మనము 7వ బ్రాహ్మణంలో 3 నుండి అన్ని మంత్రాల వర్షం. సర్వాణి భూతాని విదుర్యశ్చ భూత సర్వాణి భూతాని శరీరం సర్వాణి. అర్థమైందా? కాబట్టి ఇది పరిస్థితి అన్నమాట. ఇది పరిస్థితి. కాబట్టి చైతన్యం లేని పదార్థం ఏది లేదు. అన్నిటిలో చైతన్యం ఉంటేనే అవి బతికున్నాయి. చైతన్యం లేకపోతే ఎందుకు బతుకుతుంది?
ఇప్పుడు మనం చైతన్యం లేకపోతే ఇది మురిగిపోదా? ఆ విధంగానే భూమి మురిగిపోతుంది, నీళ్లు మురిగిపోతాయి, అగ్ని మురిగిపోతుంది, గాలి మురిగిపోతుంది, ఆకాశం మురిగి, అసలు ఏది సృష్టి అంతా మొత్తం మాయమైపోతుంది అన్నమాట. నిండిపోయింది కాబట్టి ఆ వ్యవస్థ అనేది అట్లా నడుస్తున్నది అని దానికి తాత్పర్యం అన్నమాట. ఒక విత్తనం పడేస్తే, జడమైన విత్తనాన్ని పడేస్తే మొక్క మొలిచింది, చైతన్యం ఉండబట్టే మొలిచింది, అట్లా అన్నమాట. ఆ విధంగానే మనకు వాస్తవికంగా మనకు ప్రయాణం లేకపోయినా, మనం ప్రయాణం లేకపోయినా ఏమి మరి అట్లా పోతున్నాం అన్నమాట. మనం అట్లా ఏమి మనం ఇంద్రియాలను స్వీకరించి గృహీత వాక్ గృహీత చక్షు అస్య లోకస్య సర్వావతో మాత్రమపాదాయ ముందనుకున్నాం కదా. ఈ ప్రపంచం అంతా ఇట్లే ఉంటుంది, దాంట్లో మాత్రం ఉంటుంది కదా, అంటే సంస్కారం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఇది అంతా ఇట్లే ఉంటుంది, కానీ సంస్కారాన్ని తీసుకెళ్తాం కదా మనము. ఆ విధంగానే మనం కూడా ఈ మరు జన్మకు కూడా అట్లే మాత్రం అనేది మనం తీసుకెళ్తాం అన్నమాట. శుక్రమాదాయ పునరైతి స్థానకం హిరణ్మయ పురుష ఏకహగం సహా, ఇది అయిపోయిందిగా మనకు. స్వప్న అంత ఉచ్చ అవచీయమానో రూపాణి దేవ కురుతే బహూని ఉతేవ స్త్రీభిः సహ మోదమానో జక్షదుతైవాపి భయాన్ని పశ్యన్ ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్యనేతి మనం అనుకున్నాం కదా. శుక్రమాదాయ అనుకున్నాం కదా. శుక్రం అంటే ఏంటంటే మన సంస్కారం, మన ఇంద్రియాలు. శుక్రం అంటే ఇంద్రియాలు అన్నమాట. మనము జాగ్రత్త అవస్థ నుండి స్వప్నావస్థానికి ఇంద్రియాలు తీసుకొస్తున్నాం కదా. మన ఇంద్రియాల ద్వారా ప్రపంచం అంతా ఈ శరీరం నుండి స్వప్న శరీరంలో దూరి వ్యవహారం చేస్తున్నాం కదా. ఆ విధంగానే ఈ జన్మ నుండి పరజన్మానికి పోయినప్పుడు కూడా మనం ఈ ఇంద్రియాలను తీసుకొని మనము బయలుదేరుతాము అన్నమాట. బయలుదేరుతాం. బయలుదేరడం అంటే వాస్తవికంగా మనమేమో సర్వాంతర్యామి, మనకి కదిలే అవకాశం లేదు, అంతటా నిండున్నాం. కానీ బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి అనేది బుద్ధిలో మనం అంతటున్నాం, బుద్ధిలో ఉన్నాం కదా. ఆ బుద్ధికి మనకు తేడా తెలవక, బుద్ధికి మనకు తేడా తెలవ, ఇది బుద్ధి నేను ఆత్మ అనేది మనకు తేడా తెలవక బుద్ధే మనమైపోయి బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది రైలు పోతుంటే నేను పోతున్నా అన్నట్టు, బస్సు పోతుంటే నేను పోతున్నా అన్నట్టు, కారు పోతుంటే నేను పోతున్నా అన్నట్టు, శాటిలైట్ పోతుంటే నేను పోతున్నట్టు, స్కూటర్ పోతుంటే నేను పోతున్నా అన్నట్టు, సైకిల్ పోతుంటే నేను పోతున్నా అన్నట్టు, ఇంకెందుకు శరీరం పోతుంటే నేను పోతుంటే అన్నట్టు. ఇంకా దగ్గరికి వస్తే పోయేదేమో శరీరం, నేను పోతున్నా అని ఫీలింగ్ ఉంటుంది కదా. నేను అమలాపురం పోతున్నా, నేను విజయవాడ పోతున్నా, నేను కాకినాడ పోతున్నా, ఇప్పుడు శ్రీలంక టూర్ ఉంది కదా, శ్రీలంక పోతున్నా. పోయేది శరీరం, నేను పోతున్నా అని ఫీలింగ్ ఉంది కదా. అదే అన్నమాట శరీరం ఎట్లనో ఆ విధంగానే సూక్ష్మ శరీరం మనకు ఇక్కడ నుండి అక్కడ విపాక అనుభవం కోసం ఇక్కడ నుండి బయలుదేరి అక్కడ పోతుంటే మనము పోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట అనేది. అందుకే ధ్యాయతీవా లేలాయతీవా అనేది మనం మర్చిపోవద్దు. ఇది ఎందుకంటే ఇది బుద్ధి జ్ఞానం కాదు, మన జ్ఞానం. మన పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంటంటే బుద్ధి పోతుంటే నేను పోతున్నానని అనుకుంటున్నాం చూడు, ఇది మర్చిపోవద్దు మనం. ఇది మర్చిపోతే మనకు ఆత్మజ్ఞానం కలగదు. పోయేదేమో బుద్ధి, సత్వగుణం ఉండేది దాంట్లోనే, రజోగుణం ఉండేది దాంట్లోనే, తమోగుణం ఉండేది దాంట్లోనే, ఆ విధంగానే జాతి ఉండేది దాంట్లోనే, ఆయుస్సు ఉండేది దాంట్లోనే, భోగం ఉండేది దాంట్లోనే, జన్మెత్తేది అదే, చచ్చిపోయేది అదే, సర్పంచ్ అయ్యేది అదే, ప్రధానమంత్రి అయ్యేది అదే, ఆ విధంగానే బ్రహ్మదేవుడు అదే, చీమయ్యేది కూడా అదే. అయినా కానీ నేను అవుతున్నానని సామాన్యుడు భావించినట్టుగా నువ్వు భావించబోక ఓ జనక మహర్షి అని ఆయనకు సచేతం చెప్తున్నాడు అనమాట. ఓ జాగ్రత్త పడు, పోయేదేమో బుద్ధి, పోయేమేమి ఇంద్రియాలు, జాతి ఆయుర్భోగాలు ఉండేది దానికి, కర్మ చేసేది దానికి. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త మితమన్యతే. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః యప్పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. అది ఇంతకుముందు చెప్పింది సామాన్య జనాలకు. నువ్వు సామాన్యుడివి కాదు, జాగ్రత్త పెట్టుకో, అకర్తారం, నువ్వు అకర్తవు కాదు అనేది గమనించుకో. ఇది ప్రపంచంలో జరిగే పునర్జన్మ వ్యవహారము. ప్రతి జీవి కూడా ఈ శరీరాన్ని వదిలి ఆ శరీరానికి బయలుదేరుతున్నాడు. వెళ్ళేప్పుడు అది బుద్ధి వెళ్తుంటే నేను వెళ్తున్నాను, బుద్ధి వెళ్తుంటే నేను వెళ్తున్నానని సాధారణ జనాలు అనుకుంటారు. బుద్ధి శరీరాన్ని త్యాగం చేస్తుంటే నేను చచ్చిపోతున్నా అనుకుంటారు. నువ్వు అట్లా అనుకునేవు, నువ్వు చచ్చిపోయేవానివి కాదు.
బయలుదేరేవాడివి కూడా కాదు. మనతోటి బుద్ధి చైతన్యవంతమై పోతుంటే నేను పోతున్నాను అని జనాలు, సాధారణ జనాలు అనుకున్నట్టు నువ్వు అనుకోబోక. నువ్వు అనుకోకపోతే నువ్వు అట్లా అనుకుంటే నీకు కూడా ఆత్మజ్ఞానం కలగదు. నువ్వు సాధారణమైన మనిషి కిందనే లెక్క, సాధారణమైన జీవి కింద లెక్క. ఆ జీవత్వం నుండి పరమాత్మత్వంలోకి ప్రవేశింపజేయడానికే కదా ఈ ఉపనిషత్తు చెప్తుండేది. ఏదో ఊరికి చదివి పారేయమని కాదు కదా. మనకి టైం లేదు అయింది ఈ పనులు చేసుకోవడానికి. అర్థమైందా? ఇది దీంట్లో టైం ఎందుకు, ఇది సమయం ఎందుకు ఇవ్వాలి దీనికి? అర్థమైందా? ధ్యాయతీవా లేలాయతీవా ఏమి. కాబట్టి ఇది పరిస్థితి అన్నమాట. ఏమి యత్రాస్య పురుషస్య మృతస్య అగ్ని వాగప్పేతి వాతం ప్రాణశ్చక్షురాదిత్యం. ఈ విధంగా మనం బయలుదేరేట్లు మనకు ఇంద్రియాలకు సహకరించే దేవతలందరూ కూడా వాటి స్థానానికి. ఎట్లయితే రాత్రి పడుకున్నప్పుడు ఇంద్రియాలు మనసులోకి ప్రవేశిస్తాయి, మరి ఆయా దేవతలు దేంట్లో దాంట్లో వెళ్ళిపోతాయి అన్నమాట. ఏమి చక్షువుకు మనకు సూర్యుడు ఉంటాడు కదా, దాంట్లో కలిపిపోతుంది. స్వప్నంలో ఎట్లనో ఇక్కడ కూడా అట్లనే. కాబట్టి స్వప్నంలో ఏంటంటే తిరిగి మళ్ళీ అదే శరీరం వస్తుంది, ఇక్కడనేమో మళ్ళీ శరీరం మారుతుంది. స్వప్నంలో ఏ విధంగా ఇంద్రియాలన్నీ వాటి స్థానాల నుండి బయలుదేరి హృదయంలోకి ఎట్లా ప్రవేశిస్తాయో కొంచెం అంశం వాడు ఉంచుతాయి, కొంచెం అంశం ఉంటుంది. ఇప్పుడే మొత్తం బయలుదేరుతాయి. ఈ వెళ్ళినప్పుడు ఆ అధిష్టాన దేవతలు ఉంటారు కదా, చక్షుర్దేవత, చంద్రుడు, అగ్ని, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ దేవతలందరూ కూడా మనం చనిపోయేప్పుడు, అంటే శరీరం చనిపోయినప్పుడు మనకు ఇక్కడ నుండి వదిలిపెడుతుంది దీన్ని. ఈ ఇంద్రియాలను వదిలిపెట్టేసి ఆయా దేవతలు వాళ్ళ మాతృస్థానానికి వెళ్ళిపోతే ఇక అప్పుడు కన్ను చూడమంటే చూస్తుందా? ఇక చూడదు, వినదు కదా. అది ఇప్పుడు రెండో మంత్రంలో చెప్తుండండి. ఏకీభవతి నపశ్యతి ఇత్యాహుర్ ఏకీభవతి నజిఘ్రతి ఇత్యాహుర్ ఏకీభవతి న రసయతి ఇత్యాహుర్ ఏకీభవతి నవదతి ఇత్యాహు ఏకీభవతి న శృణోతి ఇత్యాహుర్ ఏకీభవతి నమనుత విత్యాహు ఏకీభవతి న స్పృశతి ఇత్యాహుర్ ఏకీభవతి న విజానాతి ఇత్యాహు తస్య హైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోతతే తేన ప్రద్యోతేన ఏష ఆత్మ నిష్క్రామతి చక్షుష్టో వా మూర్ధనో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్య తముత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి ప్రాణమనుత్క్రామంతం సర్వే ప్రాణ అనుత్క్రామంతి సవిజ్ఞానో భవతి సవిజ్ఞానమేవ అన్వావక్రామతి తం విద్యా కర్మణి సమభ్యారభేతే పూర్వ ప్రజ్ఞాచ. అర్థమైందా? ఇక బంధువులందరూ దగ్గరికి వస్తారు, అందరు ఫోన్లు చేస్తారు. ఏమయ్యా మా నాయనగారికి ఆరోగ్యం బాగాలేదు, దగ్గరకు వచ్చింది. మా తల్లిగారికి ఆరోగ్యం బాగాలేదు, దగ్గరకు వచ్చింది. నా భార్య గారికి ఆరోగ్యం దగ్గరకు వచ్చింది, నా భర్త గారికి ఆరోగ్యం దగ్గరకు వచ్చింది అన్నప్పటికీ ఇక దగ్గర బంధువులంతా దగ్గరికి వస్తారు కదా. దగ్గరకు వచ్చేసి ఇక చూడట్లేదు. ఏకీభవతి మరి చక్షు ఏమో కన్నును వదిలేసి మనసు బుద్ధి లోపలికి వచ్చేసింది. ఇక అది బుద్ధితో ఏకం అయిపోయింది. ఇంతకుముందేమో ఇక్కడ బుద్ధి ఉండే, ఇక్కడనేమో ఇంద్రియం ఉండే. ఆ ఇంద్రియం లోపలికి వెళ్ళింది. ఆ లోపలికి వెళ్ళి బుద్ధిలో ఏమైనప్పటికీ కన్ను ఉంది కానీ కంట దేవత లేడు కదా, సూర్య దేవత లేడు కదా. అప్పుడు ఏకీభవతి నా పశ్యతి ఇత్యాహు. ఎప్పుడు ఏకీభవతి ఏకీభవతి ఎప్పుడైతే ఈ చక్షురింద్రియము బుద్ధిలోకి అలిసిపోతుందో నా పశ్యతి ఇత్యాహురు, అప్పుడు చూస్తలేరు. జనాలకు ఏకీభవతి అర్థం కాదు, చూస్తలేడు అంటారు వాళ్ళు. ఎందుకు చూస్తలేడు అని వాళ్ళకి తెలియదు. మనం జ్ఞానులను తెలుసుకోవాలి. ఎందుకు చూస్తలేదంటే ఏకీభవతి. ఈ ఏకీభవతి అనేది అన్నిటికీ వర్తిస్తుంది అన్నమాట. అయ్యా చూడట్లేదు, ఎంత కళ్ళు తెరిచి చూసినా చూడట్లేదు, అరిచినా వినట్లేదు, ఏమి వాసన చూడట్లేదు, నాలుగుతో మాట్లాడలేదు, కాలు కదలటం లేదు, చేలు కదలటం లేదు, ఏ ఇంద్రియం దగ్గర లేదు. అయ్యగారి దగ్గరికి వచ్చింది అంటారు కదా. అదే విషయం ఏకీభవతి నపశ్యతి ఇత్యాహుర్ ఏకీభవతి న జిఘ్రతి ఇత్యాహు. ఈ ఘ్రాణేంద్రియము మన బుద్ధిలో ఒకటి ప్రవేశించింది. ఈ దేవత మాతృస్థానానికి వెళ్ళిపోయింది. ఏకీభవతి అట్లా ఏకీభవతి అంటే అట్లా ఏకం అయినప్పుడు నా జిఘ్రతి. మామూలుగా జనాలు ఏమనుకుంటారంటే వాసన చూడట్లేదు అనుకుంటారు అన్నమాట. ఇక్కడ జరిగేదేమో ఏకీభవతి. జనాలు అనుకున్నదేమో వాసన చూడట్లేదు, లోపల చూస్తలేడు. నువ్వు గమనించు జనక చక్రవర్తి, నువ్వు గమనించు అని చెప్తున్నాడు అనమాట.
ఇది జరిగేది ఇక్కడ జరుగుతున్నది, ఇది నువ్వు జాగ్రత్తగా గమనించమని చెప్తున్నాడు అనమాట. చూసేది చూడకుండా లోపల పోయింది. అన్ని ఇంద్రియాలకి ఇట్టనే, అన్ని ఇంద్రియాలకి ఇట్ట ఏకీ భవతి నపశ్యతి ఇత్యాహుర్ ఏకీ భవతి నజిఘ్రతి ఇత్యాహు ఈ ఘ్రాణేంద్రియానికి, ఏకీ భవతి నా రసయిత ఇత్యాహు నాలికిపైన తులసి దళం చేసిన సపరేట్గా అయిపోయింది దానిపైన. ఏకీ భవతి నవదతి ఇత్యాహు, ఇంతకుముందు ఏదో అది ఇది అంటుండేది, ఇప్పుడు ఏం లేదు. వదతి 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 అంటే అది మాట్లాడుతుండట. మాటలు లేవు, ఇక పాటలు లేవు అన్నమాట. ఇక నా వదతి ఎంత పిలిచినా పలకడు. ఇక నా వదతి ఇత్యాహు ఏకీ భవతి నా శృణోతి ఇత్యాహు వినట్లేదంటారు. ఏకీ భవతి నా మనోత విత్యాహు ఏం ఆలోచించలేదంటారు. ఏకీ భవతి నా స్పృశతీతి ఆహు అంటే జనాలు అంటారు అన్నమాట. ఎందుకంటే ఏకీ భవతి అది కలిసిపోయింది ఆ ఇంద్రియాలు. ఏకీ భవతి నా విజానాతి ఇత్యాహు ఆ బుద్ధి పని చేయట్లేదు అంటారు కదా. విజ్ఞానం అంటే బుద్ధి కదా, నా పని చేయట్లేదు అంటారు కదా. తస్య హైతస్య హృదయస్య అగ్రం ప్రద్యోతతే, ఇది మనకు మెయిన్ ఇక్కడ చర్చ, అసలు చర్చ. హృదయస్య అగ్రం అంటే హృదయం అంటే హృదయ పద్మం, హృదయ పద్మం నుండి తస్యావా ఏమి మనకు దీంట్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఏమి దానికి ఏతయోరేత శృతి సంచరణి ఐష హృదయాదోర్ధ్వా నాడ్యుచ్చరతి అని ఇంతకుముందు మనము ఇదే ఇంతకుముందు వెనక్కి పోయి చెప్పుకొచ్చినాం కదా మనము. ఇదే నాలుగో బ్రాహ్మణ, ఇదే 4వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణంలో 2వ మంత్రంలో చెప్పుకున్నాం మనం. ఆ 2వ మంత్రంలో చెప్పుకున్నాం అన్నమాట. ఏతయోరేత శృతి సంచరణి ఐష హృదయాదోర్ధ్వా నాడ్యుచ్చరతి. ఆ హృదయం ఉంది కదా మనకు, సుషుమ్నాడిలో హృదయం, ఆ హృదయం కూడా సుషుమ్న నాడి ఇట్లా బయలుదేరుతుంది కదా, బయలుదేరి భ్రూమధ్యానికి వస్తుంది కదా. ఆ హృదయంలో నుండి బయలుదేరుతుంది కదా, అది హృదయంలో నుండి బయలుదేరుతుంది అనమాట. ఆ బయలుదేరినప్పుడు ఆ హృదయ పద్మానికి ఒక మూతి ఉంటుంది, ముఖం. మనం చనిపోయినప్పుడు ఆ ముఖంలో ఉంటాం మనం. ఎక్కడ ఉంటాం? ఆ ముఖంలో ఉంటాం అన్నమాట. ఏమి ఆ ముఖంలో, దాని ముఖంలో అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఉందనుకో ఎట్లా ఉంటుందంటే ఆ మూతి ఉంది కదా, ఆ మూతి దగ్గర ఉంటాం అన్నమాట. మూతి హృదయస్య అగ్రం అన్నాడు అనమాట. హృదయస్య అగ్రం అంటే హృదయం యొక్క మూతి, హృదయం యొక్క ముఖము అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే బయలుదేరడానికి ద్వారం అన్నమాట. అదిగా ఇప్పుడు మన బిల్డింగ్ ఒక ద్వారం ఉంటుంది కదా, గేటు, ఆ విధంగానే హృదయానికి ఒక మూతి ఉంటుంది కదా, ఒక ద్వారం ఉంటుంది కదా, ఒక ముఖం ఉంటుంది కదా, అదే అన్నమాట. హృదయస్య అగ్రం ప్రద్యోతతే. ప్రద్యోతతే అంటే ఏంది ఇక్కడ? మామూలుగా ద్యోతనం అంటే ఏంటంటే లైటింగ్ వెళ్తుంటుంది కదా, దీన్ని ద్యోతనం అంటారు. ప్రద్యోతతే అంటే బాగా వెలుగుతుంది, బాగా వెలుగుతుంది అంటే ఇక్కడ బాగా వెలుగుతుందంటే దాని తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనం ఆలోచించుకోవాలనుకున్నది ఆలోచించుకుంటాం, వద్దు అనుకున్నది వదిలేస్తాం. ఇప్పుడు దాని గురించి కాదు, ఇప్పుడు ఈ పని చేస్తున్నది దీని గురించి ఆలోచన చేయాలా? ఇప్పుడు ఏదో చీరల దుకాణం ఉన్నాం, చీరలనే జాగ్రత్త పట్టి పోవాలా, మళ్ళీ ఒంటింటికి పోతే మళ్ళీ చీరలు ఎట్లా గుర్తుపడతామో, ఈ వ్యాపారం చేసినప్పుడు దుకాణాలను సరిగ్గా అన్నీ చూసుకోవాలా, మళ్ళీ ఎక్కడికో పోతే దుకాణంలో మరి మా సామాన్లు ఇట్లా అయిపోతాయి కదా. మనం ఏ విషయంలో మాట్లాడాలనుకుంటే ఆ విషయాన్ని మాట్లాడే మిగతా విషయాలను దూరంగా పెడతాం జాగ్రత్త అవస్థలో. కానీ చనిపోయేప్పుడు మనకు ఆ స్వతంత్రత ఉండదు. చనిపోయేప్పుడు ఎందుకంటే బుద్ధికి మనకు తాదాత్మ్యం ఉంది, బుద్ధికి మనకు తాదాత్మ్యం ఉంది. చచ్చిపోయేది ఇప్పుడు మనమే కదిగా. బుద్ధి చచ్చిపోతుందంటే ఇది మనం ఏదో భాషలో మాట్లాడుకుంటున్నాం, కానీ తాదాత్మ్యం ఉన్నప్పటికీ చచ్చేది మనమే కదా. ఆ చచ్చిపోయినప్పుడు మరి ఆ హృదయం అగ్రంలో ఉండేది మనమే కదా. ఆ హృదయంలో అగ్రం ప్రజ్యోతిత అంటే వెలుగుతుందంటే ఏంది వెలిగేదంటే, ఈ జన్మలో అనుభవించిన కర్మలు బోను, ఈ జన్మలో మనం అనుభవించుకుంటా కొన్ని కొత్త కర్మలు చేస్తాం కదా. తర్వాత ఇంకా కొన్ని కర్మలు ఉంటాయి, అంటే ఓ ఎద్దే అనుభవించేది, పిల్లే అనుభవించేది, కోతే అనుభవించేది, పామై అనుభవించేది, ఎన్నో కర్మలు చేసి ఉంటాం కదా. ఆ కర్మలన్నీ ఈ శరీరంలో లాగు కావవి, ఈ శరీరంలో రాగు. ఈ శరీరంలో మానవుడు అనుభవించే కర్మ వరకే అవుతుంది, మిగతా కర్మలన్నీ ఉంటాయి కదా. ఆ మిగతా కర్మలన్నీ యాక్టివ్ అయిపోతాయి.
మిగతా కర్మలన్నీ నువ్వు సృష్టి ఆది నుండి ఇప్పటిదాకా ఎన్ని యుగాలలో ఏమేమి కర్మలు చేసినావో మిగిలిపోయిన అనుభవించి నువ్వు చేసిన అంటే నువ్వు అనుభవించగా మిగిలిపోయిన కర్మలు ఉన్నాయి కదా అవి బరబర అని ఒక బ్లాస్ట్ అవుతాయి అనమాట. బ్లాస్టింగ్ అణుబాంబు వేసినట్టు బ్లాస్ట్ అవుతుంది అనమాట. అన్నీ వచ్చి కూర్చుంటాయి అన్నమాట. ఇక మామూలుగా కాదనమాట. అన్నీ వచ్చి కాదు యుద్ధం అవుతుంది వాటికి. ఇక ఈ కర్మకు ఆ కర్మకు ఆ కర్మకు ఈ కర్మకు యుద్ధం అయ్యి ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు బ్లాక్ హోల్ ఏదో సౌరమండలం పేలుతుంది కదా పేలి మళ్ళీ వ్యవస్థ ఏర్పడుతుంది కదా. అట్లా పేలినట్టు మొత్తం కర్మలన్నీ ఒక్కసారి లోపల ఉన్న కర్మలన్నీ ఇప్పుడు మనకు ఈ మానవ శరీరంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవి పేలాయి. అది చనిపోయేప్పుడు పేలుతాయి. అన్నీ పేలడం అంటే ఏంటంటే ప్రకటన అవుతాయి. అన్ని ప్రకటన అవుతాయి. ఒకటిగా ప్రతి చిన్న కర్మ కూడా ప్రకటన అవుతుంది అన్నమాట. ప్రతి చిన్న కర్మ కూడా ప్రకటన అవుతుంది. తన యొక్క వ్యక్తిత్వాన్ని చూపించుకోవడానికి నేనున్నా అని కర్మలు చేసిన రికార్డ్ అయి ఉంటాయి కదా. మళ్ళీ ఈ జన్మలు చేసినవి కొన్ని ఉంటాయి కదా. అవన్నీ కలిసి బ్రహ్మాండంగా మిక్స్ అయ్యి తుఫాన్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది ఆ సముద్రంలో తుఫాన్ అవుతుంది అన్నమాట. అంత పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఆ తుఫాన్లో బలమైన కర్మ ఉంటుంది కదా. ఆ బలమైన కర్మ లేచి వస్తుంది. ఇట్లా ఆ బలమైన కర్మ లేచి రాగానే ఆ కర్మకు ఏది జాతి ఆయుస్సు భోగం. మనం అక్కడ ఉన్నప్పుడే మన తల్లి ఎవరు, మన తండ్రి ఎవరు, మన అన్నెవరు, మన తమ్ముడెవరు, నువ్వు ఏ ఊరికి పోతున్నావు, నీ ఏ జన్మ వస్తుంది శుభ్రంగా ప్రకటన అవుతుంది. అక్కడ శుభ్రంగా తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు నన్ను ఎట్లా చూస్తున్నారో అట్లనే కనబడుతుంది. ఏమి లేకపోతే పుట్టంగానే ఆత్మీయత ఎందుకు వస్తుంది? మా అమ్మ మా నాయనని పక్కలను అనొచ్చుగా, మా అమ్మ మా నాయన అనొచ్చుగా. నిన్నే ఎందుకు అంటున్నారు వాళ్ళు? మా చెల్లె మా అక్కని ఎందుకు అంటున్నారు? వీళ్ళు నిన్ను చూస్తే ఏందో నా ఆత్మీయులను చూసినట్టున్నదని ఎందుకు అంటున్నారు? అందరిని అనొచ్చుగా. అంత అక్కడే జాతి ఆయుష్ భోగం మొత్తం నీకు ప్రత్యక్షమైతే నువ్వు ఏ యోనిలో పుడుతున్నావో 84 లక్షల జీవరాశుల యోనులన్నీ ఉంటాయి మన దగ్గర. ఏ యోనిలో పుడుతున్నావో ఆ శరీరం నీకు కనబడుతుంది. అప్పుడు నువ్వు దేవతావైతే దేవత శరీరం కూడా కనబడుతుంది. నువ్వు నరకానికి పోతే నారకీయ శరీరం కూడా ప్రత్యక్షమవుతాడు. ఎంత ప్రస్ఫుటంగా ప్రత్యక్షమవుతుంది అంటే ఈ లైటింగ్లో మీరు నన్ను ఎట్లా చూస్తున్నారో అంత ప్రత్యక్షమవుతుంది. స్వప్నం లెక్క కాదు, ప్రత్యక్షంగా కనబడుతుంది అన్నమాట. దాన్ని ప్రద్యోతతే అంటారు. దాన్ని ప్రద్యోతతే కాదు ద్యోతనం అంటే స్ఫుటం. ప్రద్యోతతే అంట ప్రస్ఫుటంగా నీ జాత్యాయుర్భోగాలు నీకు ఏ శరీరం వస్తుంది, ఏడబుడుతున్నావు అంత క్లియర్ కట్ వస్తుంది అన్నమాట. దాన్ని ప్రద్యోతతే అంటారు. తేన ప్రద్యోతేన అంటే ఆ జాత్యాయుర్భోగాలను తీసుకొని అని తాత్పర్యం. అక్కడ జాత్యాయుర్భోగాలు నిర్ణయం అయిపోయినాయి కదా నీకు. ఇక జాత్యాయుర్భోగాలు నిర్ణయం అయిపోయినాయి కదా. ఇక అప్పుడు ఒక అవతారం ఎత్తేసింది. ఈ అవతారం జాలించి కొత్త అవతారం వచ్చేసింది అప్పుడే. నీకు అప్పుడే ఆడికి చేరకముందు ఈ అవతారం వస్తుంది. సూక్ష్మ అవతారం ఇది. తేన ప్రద్యోతేన ఏష ఆత్మ అంటే మనమే. ఏష అంటే ఏంది? ఈ ఆత్మ అంటే మనమే. మనం బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది పరిచ్ఛిన్నమైపోయి బుద్ధి కర్మల్ని మన మీద వేసుకొని అంటే ఈడ జనకుడికి చెప్తున్నాడు కదా, సాధారణ జనాల పరిస్థితి ఇదే బాబు, సాధారణ జనాల పరిస్థితి ఇది, సాధారణ ప్రాణుల పరిస్థితి ఇది, ఇట్లా జరుగుతున్నది సృష్టిలో. వాడికి బుద్ధితో ఏం సంబంధం లేకున్నా, కర్మతో ఏం సంబంధం లేకున్నా, జాత్యాయుర్భాగాలతో ఏం సంబంధం లేకున్నా ఈ అజ్ఞానం వల్ల బుద్ధి తానైపోయి ఈ విధంగా ఈ కర్మలన్నీ ప్రస్ఫుటమైపోయి అక్కడ ప్రద్యోతనమైపోయి ఎలిగి జాత్యాయుర్భోగాలు ప్రత్యక్షం చేసుకొని అక్కడే అవి తీసుకొని ఈ మహానుభావుడు బయలుదేరుతాడు. అవి తీసుకొని ప్రత్యక్షం అవుతాయి అన్నమాట. తేన ప్రద్యోతన ఏష ఆత్మ నిష్క్రామతి. ఇంకా నిష్క్రమణం అన్నమాట.
నిష్క్రమణం. ఇక్కడ నుండి మనం బయలుదేరుతుండే రాజుగారు వెళ్తారు కదా, ఊరు నుండి నిష్క్రమణం అవుతుంది కదా, ఆ విధంగానే ఇక మనం బయలుదేరుతాం. ఏష నిష్క్రామతి. చక్షుష్టోవా ఏదైనా కళ్ళతో మంచి పనులు చేసినాం అనుకో, కళ్ళతోటి భద్రంకరణే భీషణుడి యామదేవాహ భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా స్థిరీరంగై తుష్టు ఆగం సస్తనో వ్యశేమ దేవహితం యదాయు అనుకుంటా మనం కళ్ళతో మంచి చూసినాము, చెవులతో మంచి విన్నాము, నాలుకతో మంచి మాట్లాడినాము, నాలుకతో మంచి తిన్నాము, ముక్కుతో మంచి వాసన చూసినాము అంటే పాపం పనులు ఏమీ చేయలేదనుకో ఈ పంచేంద్రియాల ద్వారా. అయినా ఏదో ఒక ఇంద్రియంతో విశేషమైన మంచి పనులు చేసినాం అనుకో, దానికి లోకం ఉంటుంది కదా. ఆ విధంగానే ఆ లోకానికి ఇప్పుడు ఆదిత్య లోకానికి పోవాలంటే కంటి నుండి బయలుదేరుతాడు ఈ మహానుభావుడు. కళ్ళు తెరిచి శరీరం వదులుతారు వాళ్ళు. అది కదా చక్షుష్టోవా. మరి కంటి నుండి ఎందుకు పోవాలి? నవరంధ్రాలు ఉండగా కంటి నుండి ఎందుకు పోవాలి? 9 కదా రంధ్రాలు. ఇంకొకటి మరి బ్రహ్మరంధ్రం కూడా ఉంది కదా, దశమరంధ్రం ఉంది కదా. కోరికలు ఉన్న వాళ్ళందరూ నవరంధ్రాల లేకుండా వెళ్తారు, వాళ్ళ కర్మలు ఉంటాయి దాన్ని బట్టి. ఏ కోరికలు లేనివాడు దశమద్వారం నుండి వెళ్తాడు వీడు. చక్షుష్టోవా మూర్ధనోవా అంటే సహస్రారం, మూర్ధనం అంటే దశమరంధ్రం, అది దశమరంధ్రం ఉంటుంది. మన కర్మను బట్టి దీని తాత్పర్యం ఏంటంటే నీ శరీరం నుండి బయలుదేరినప్పుడు నీ కర్మను బట్టి ఆ ఇంద్రియ ద్వారం కూడా బయటికి వెళ్తావయ్యా బాబు. నీ ఇష్టం లేదు కాడ, నీ ఇష్టం లేదు. నీ ఆ బుద్ధి కర్మను బట్టేసి జాత్యాయుర్భోగాలను బట్టి ఎక్కడి నుండి బయలుదేరాలో అట్లా బయలుదేరుతాయి. అందరూ ఒకటే తీరుగా శరీరాన్ని త్యాగం చేయరు అని చెప్తున్నాడు అన్నమాట. చక్షుష్టోవా మూర్ధనోవా అన్యేభ్యోవా శరీరదేశేభ్య అంటే మిగతా 9 రంధ్రాలలో 2 రంధ్రాలు చెప్పిన కదా, మిగతా 8 రంధ్రాలు ఉన్నాయి కదా, ఏదో ఒక రంధ్రం నుండి బయటికి వెళ్తారు. దారి మరి రంధ్రాలు అంటే దారులు కదా అవి. ఏదో ఒక దారి కూడా మహానుభావుడు బయలుదేరుతాడు. ఇక తముత్క్రామంతం. ఇక మనం బయలుదేరినాం అనుకో, మనం బుద్ధి పోయినాం, మనమేం బయలుదేరాం, మనం సర్వాంతర్యామి, మనం బయలుదేరాము. ఆయన బయలుదేరుతున్న ఫీలింగ్ ఇంకా బుద్ధికి మనకు తేడా లేదు కదా, బుద్ధికి మనకు తేడా లేదు కదా. బుద్ధి మనం అవి కూర్చున్నాం కదా, మనం బయలుదేరాగానే మన పరివారం ఉంటుంది కదా, మన పరివారం. అదే తేన ప్రద్యోతేన ఏష ఆత్మ నిష్క్రామతి చక్షుష్టోవా మూర్ధనోవా అన్యేభ్యో తముత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి. ప్రాణం అంటే ప్రాణాపాన వ్యానోదానాలు తీసుకొని ప్రాణం మేనేధర్మం వస్తుంది మళ్ళీ. తముత్క్రామంతం సర్వే ప్రాణ అనుత్క్రామంతి. ప్రాణం వెళ్ళగానే మిగతా ప్రాణాలు అంటే మిగతా పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు కూడా అవి ప్రాణాలు కదా వాటికి లీడరు. మిగతా ఇంద్రియాలకు ప్రాణమే లీడరు. కాబట్టి ప్రాణం మనం బట్టి బయలుదేరాగానే ప్రాణం అంటే ప్రాణాపాన వ్యానోదాలు బయలుదేరాగానే వాటితో పాటు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా మనం బయలుదేరు. సవిజ్ఞానో భవతి సవిజ్ఞానమేవ అన్వావక్రామతి తం విద్యాకర్మణి సమభ్యారభేతే పూర్వ ప్రజ్ఞాచ. రేపు చెప్పుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణ.